స్టార్ట్. ఒకసారి ఒకసారి దేని గురించి మాట్లాడతామంటే బిజినెస్ కాంబినేషన్ లో మనం ఫస్ట్ బిజినెస్ అంటే డెఫినేషన్ ఏంటో నేర్చుకున్నాం. 3 సెట్ అని చెప్పాను. ఏంటవి? ఇన్పుట్స్, ప్రాసెస్, అవుట్పుట్స్ కలాలని చెప్పాము. లేకపోతే అది అసెట్ ఎక్విజిషన్ అవుతుందిరా. అసెట్ ఎక్విజిషన్ అంటే పర్టికులర్ స్టాండర్డ్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకోవాలరా అని చెప్పాను. అంతేనా కదా చెప్పండి. తర్వాత మీకు ఏం చెప్పానంటే బిజినెస్ కాంబినేషన్ జనరల్ గా మెథడ్, అక్విజిషన్ మెథడ్ లో మనం ఏంటనేది మాట్లాడాం. అందులో మాట్లాడుతూ ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను? ఐడెంటిఫై ద ఎక్వైరర్. ఎప్పుడు ఎక్వైర్ కొనేవాడు ఉండాలని రూల్ ఉందా? లీగల్ గా ఎక్వైర్ ఎవడ ఉండొచ్చు, అకౌంట్స్ ప్రకారం ఎక్వైర్ వేరే ఎవడ ఉండొచ్చు. మనం ఎవరి గురించి ఆలోచిస్తాం? అకౌంట్స్ ప్రకారం ఎక్వైర్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే వాడి బుక్స్ కదా మనకి ఇంపార్టెంట్. వాడి బుక్స్ లో ఎలా తయారు చేయాలి నేను చెప్తాను రివర్స్ అక్విజిషన్ లో. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 2, డిటర్మైన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్. అక్కడ ఏం చెప్పాను నేను? కంట్రోల్ ఏ రోజు ట్రాన్స్ఫర్ అయింది అదే ఇంపార్టెంట్ రా. డబ్బులు ఇచ్చాము ఇవన్నీ మనకు అనవసరం రా. రెగ్యులేటరీ అప్రూవల్స్ కావాలంటే ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు. నెక్స్ట్ పర్చేస్ కన్సిడరేషన్ లెక్కెట్టేటప్పుడు ఎలా లెక్కెడతాం చెప్పండి? క్యాష్ పెయిడ్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ట్రాన్స్ఫర్డ్, ఈక్విటీ షేర్స్ ఏమైనా ఇస్తే దానికి ఫెయిర్ వాల్యూ చూడాలి, బుక్ వాల్యూ కాదు. డిబెంచర్స్ ఆఫ్ ఏదైనా సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తే ఇంకా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిఫర్డ్ కన్సిడరేషన్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ కంటింజెంట్ కన్సిడరేషన్. ఫెయిర్ వాల్యూ ఆఫ్ కంటింజెంట్ కన్సిడరేషన్ ఫర్దర్ గా ఏం చేస్తాం మనం? అది ఈక్విటీయా లైబిలిటీయా చూస్తాం. ఈక్విటీ లాగా అనుకోండి, దాన్ని ఫర్దర్ గా మళ్ళీ ఫెయిర్ వాల్యూ లెక్కెట్టడం లాంటివి చేస్తామా? లైబిలిటీ లాగా అనుకోండి, ఫర్దర్ గా ఫెయిర్ వాల్యూ లెక్కెట్టుకొని ఎఫ్ఈటిపిఎల్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే ఫెయిర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్ అకౌంట్ అని చెప్పి. నెక్స్ట్ కంటిన్యూ ఈసాప్స్. దాని గురించి వెళ్ళేటప్పుడు నేను ఏమన్నానంటే మీరు ఫస్ట్ ఎంప్లాయీస్ కి డబ్బులు పే చేస్తున్నారు అనుకోండి. ఆడు షేర్ హోల్డర్ గా ఉన్నందుకు గాను పే చేశారు అనుకోండి డబ్బులు, అది కూడా ఏమవుతుంది? పర్చేస్ కన్సిడరేషన్ అవుతుంది. షేర్ హోల్డర్ గా ఉన్నందుకు కట్టాను కాబట్టి. కాదు వాడు మా దగ్గర ఎంప్లాయీగా ఉండాలి కొన్ని రోజుల పాటు అని చెప్పి కండిషన్ గా ఏదైనా పే చేశాను అనుకోండి, అదేమవుతుంది? పర్చేస్ కన్సిడరేషన్ అవుతుందా? అవ్వదు, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకేనా కాదా? ఎందుకు ఇక్కడ వాడికి డబ్బులు పే చేస్తుంది వాడు షేర్ హోల్డర్ హోదాలో కాదు, వాడు ఎంప్లాయీగా ఉంటాడని మన దగ్గర. అవన్నీ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా. అవునా కదా? ఎంట్రీ ఏంటి చెప్పండి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్. ఓకే, క్లియర్. అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ ఏమైనా అయ్యాయి అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? కళ్ళు మూసుకొని మీరు ఏం చేయాలి? టు పిఎన్ఎల్, అదే టు పిఎన్ఎల్ టు క్యాష్ అని వేసేయటమే. ఓకేనా కదా చెప్పండి. తర్వాత అవార్డ్స్. ఈ పర్టికులర్ అవార్డ్స్ లో రీప్లేస్మెంట్ అవార్డ్సా నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్సా చూసాం. ఫస్ట్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ గురించి మాట్లాడండి. రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? వాడి షేర్స్ వద్దు, మేము షేర్స్ ఇస్తాం పర్టికులర్ పీరియడ్ తర్వాత అని చెప్తాం. అంతేనా కదా చెప్పండి. దీన్ని మనం రెండింటిగా డివైడ్ చేయాలి. ఏమేమి? ప్రీ కాంబినేషన్, పోస్ట్ కాంబినేషన్. ఎలా డివైడ్ చేస్తాం? ప్రీ కాంబినేషన్ ఎంత కనుక్కుంటే ఈజీ. ప్రీ కాంబినేషన్ ఏం చేస్తాం చెప్పండి? ఒరిజినల్ అవార్డ్స్ అంటే ఆడిచ్చినప్పుడు అవార్డ్స్ ఇంటూ ఎంత పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయిందో అంత పీరియడ్ డివైడెడ్ బై హయ్యర్ ఆఫ్ పాత పీరియడ్ లేకపోతే కొత్త పీరియడ్. అప్పుడు ఆడిది వస్తుంది. మంది ఎలా వస్తుంది చెప్పండి? కొత్త అవార్డ్స్ మైనస్ ఆడ తీసేయండి, మిగతాదంతా ఎవరితో వద్ది? మంది. వాడి దానికి ఎంట్రీ ఏంటో చెప్పండి? వాడి దానికి పర్చేస్ కన్సిడరేషన్ లో భాగమే అది. మన దానికి ఎందులో భాగం అది? ఇకపైన మనం కదా చూపించుకుంటాం. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్ అని చూపించుకుంటాం. వాడి దానికైతే టు ఎస్బిపి రిజర్వ్ అని వస్తుంది. మన దానికైతే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్ అని వస్తుంది. అంటే మన దానికి సింపుల్ గా మన దాని గురించి క్వశ్చన్ రాదు. ఎందుకు చెప్పనా? మన దానికి ఇకపైన కదా నెక్స్ట్ ఇయర్ నుంచి కదా చేసుకునేది. నేను బిజినెస్ కాంబినేషన్ రోజు గురించి కదా మాట్లాడుతున్నాను. ఇకపైన చేసుకునేవన్నీ ఏమవుతాయి? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో నేర్చుకుంటామని చెప్పాను కదా, అక్కడ మాట్లాడు. ఈ రోజు నేను చేయాలి అది టు ఎస్బిపి రిజర్వ్ నేర్చుకుంది కళ్ళు మూసుకోవాలి. ఓకేనా? అర్థమైందో లేదో చెప్పండి. సేమ్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ లాగానే లెక్కెడతారా నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ కూడా. అక్కడ రిజర్వ్ బదులు ఏం వేస్తారు చెప్పండి? ఎన్సీఏ కేసేస్తారు. ఎందుకు చెప్పండి? నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ వల్ల ఏమవుతాయి? ఫ్యూచర్ లో ఎన్సీఏ వాళ్ళు పెరిగిపోతారు ఆ బ్యాచ్. అందుకని టు ఎన్సీఏ అని వేస్తాం. అంతేనా కదా చెప్పండి? మిగతాదంతా సేమ్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్. మీకు వాడికి ముందు ఏదైనా రిలేషన్షిప్ ఉందనుకోండి, కాంట్రాక్చువల్ నాన్ కాంట్రాక్చువల్ చూడాలి. నాన్ కాంట్రాక్చువల్ అనుకోండి, మీరు ఇచ్చిన డబ్బుల్లోని ఆ పర్టికులర్ అమౌంట్ ని ఆ డబ్బుల కోసం ఇచ్చినట్టు తీసేయండి. పర్చేస్ కన్సిడరేషన్ వచ్చి 100 లక్షలు ఇస్తానన్నాను నిన్న, అందులో 10 లక్షలు ఏదో కేసు ఉందంటే ఆ 10 లక్షలు తీసేయండి. ఆ 10 లక్షలు ఆ కేసు కోసం ఇచ్చినట్టు. దానికి ఎంట్రీ ఏంటి? పిఎన్ఎల్ టు క్యాష్. దీనికి ప్రొవిజన్ క్రియేట్ చేసుకుని ఉండుంటే ప్రొవిజన్ రివర్స్ చేసేయండి, ఇంకా సరిపోకపోతే పిఎన్ఎల్ వేయండి అని చెప్పాను. అవునా కాదా చెప్పండి. అది నాన్ కాంట్రాక్చువల్ అయితే. కాంట్రాక్చువల్ అయితే మనం రెండు లెక్కెట్టాలి. ఏంటంటే లెక్కెట్టాలి చెప్పండి? ఫస్ట్ పెనాల్టీ. ఈ కాంట్రాక్ట్ టెర్మినేట్ చేయడానికి కట్టాల్సిన పెనాల్టీ ఎంత మీకు గుర్తుందా? అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ప్లస్ 20% ఎంత కొంత అని అనుకున్నాం.
అలాగే ఇంకోటి ఏంటి, ఫెయిర్ వాల్యూ ఆఫ్ దట్ లైసెన్స్. ఈ రోజు ఇది అమ్మితే ఫెయిర్ వాల్యూ ఎంత మైనస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంత ఎంత వస్తుంది మనకి ఎక్స్ట్రాగా వచ్చే లాభం. ఈ రెండిట్లో ఏది లోవరో చూస్తాం. ఓకేనా కదా చెప్పండి. ఇది కూడా మీరు ఏం చేస్తారు, అందులో నుంచి మైనస్ చేస్తారు. ఇది అయిపోయింది. నెట్ అసెట్స్ ఎలా లెక్కెడతారు చెప్పండి. అన్ని అసెట్స్ లైబిలిటీస్ అవతల అయితే ఏ వాల్యూ, ఫెయిర్ వాల్యూ, మనమన్నీ ఏ వాల్యూ వాల్యూ. నాన్ కరెంట్ అసెట్స్ హెల్ప్ ఫర్ సేల్ అయితే సేమ్ 105 ఫాలో అవుతారు. అంటే ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ కే చూపిస్తారు మీరు కూడా. ఇంటాంజిబుల్ అసెట్స్ వాడు చూపిస్తారు, వాడు చూపించనివి కూడా క్రైటీరియా, అదే మనం ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ మెయింటైన్ చూపించేస్తాం లేదా. కంటింజెంట్ లైబిలిటీ ఆడు చూపించడు కానీ మనం చూపించేస్తాం. ఓకేనా కదా. ఇండెమ్నిఫికేషన్ అసెట్ చూపిస్తాం లేదా, చూపిస్తాం. మాక్సిమం ఎంతవరకు చూపిస్తాము, ఆ లైబిలిటీ ఎంతైతే అవుతారు. ఓకేనా కదా చెప్పండి. రీఎక్వైర్డ్ రైట్స్ ఫెయిర్ వాల్యూ చూపిస్తాం. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ ఏదో ఒకటి తగలడితే ఖచ్చితంగా వస్తాయని చెప్తాం. అయిపోయింది. నెక్స్ట్ ఎన్సీఏ లెక్కెట్టే విధానం రెండు విధానాలు. ఒకటి ఫెయిర్ వాల్యూ మెథడ్, ఇంకోటి పసీనా మెథడ్. పసీనా అంటే ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ మెథడ్. ఏమి చెప్పకపోతే ఏ మెథడ్ వాడాలి, ఫెయిర్ వాల్యూ మెథడ్. ఫెయిర్ వాల్యూ మెథడ్ అంటే ఏంటో చెప్పండి. ఒక షేర్ వాల్యూ ఎంత ఉందో చూస్తాం మార్కెట్ లో, ఇంటూ వాళ్ళ బ్యాచ్ ఎంత ఉందో అందులో మల్టిప్లై చేస్తాం. ఈజీ ఫెయిర్ వాల్యూ మెథడ్. ఫెయిర్ వాల్యూ మెథడ్ లో లెక్కెడితే వచ్చిన గుడ్ విల్ అమౌంట్ ని ఫుల్ గుడ్ విల్ అంటామా, పార్షియల్ గుడ్ విల్ అంటామా, ఫుల్ గుడ్ విల్ అంటాం. పసీనా మెథడ్ అంటే ఫుల్ గుడ్ విల్ అంటే ఏంటి, నా షేర్ ఉంది, ఎన్సీఏ షేర్ కూడా. నెక్స్ట్ ఇట్ సైడ్ బ్యాచ్. పసీనా మెథడ్ ఎలా లెక్కెడతారు చెప్పండి. మొత్తం నెట్ అసెట్స్ అంతా లెక్కెడతారు, దాంట్లో ప్రపోర్షనేట్ గా వాడి షేర్ అంతా లెక్కెడతారు. అది ఏమవుతుంది, ఎన్సీఏ వాల్యూ. ఓకేనా కదా చెప్పండి. ఈ రెండు ఈక్వల్ గా వస్తాయా. ఇప్పుడు దీనిలో లెక్కెట్టిన దాన్ని ఏ గుడ్ విల్ అంటాము, పార్షియల్ గుడ్ విల్ అంటాం. అంటే అది ఎవరికి చెందింది, మనకు మాత్రమే చెందింది. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఈ గుడ్ విల్ కి డెప్రిసియేషన్ అమార్టైజేషన్ ఉంటుందా, ఈ గుడ్ విల్ కి ఉండవు. ఈ గుడ్ విల్ కి ఓన్లీ ఏముంటది, ఇంపైర్మెంట్ ఉంటుంది. ప్రతి ఇయర్ చెక్ చేస్తాం. ఓకేనా కదా చెప్పండి. గుడ్ విల్ ఎలా లెక్కెడతాం, అదే మీరు నెట్ అసెట్స్ ఎక్వైర్ చేసుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చారనుకోండి, గుడ్ విల్ అవుతుంది. తక్కువ ఇస్తే గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ లేదా క్యాపిటల్ అంటాం. అంతేనా కదా చెప్పండి. ఓకేనా కాదా. జర్నల్ ఎంట్రీ మీకు తెలుసు, అయిపోయింది అంతే. సో ఓకే, ఎంత డిస్కస్ చేసాము. ఓకే, ఉన్నా కదా. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ బ్యాంక్ లోకి వెళ్ళి అందు నుంచి మళ్ళీ ఇందులో మధ్య మధ్యలోకి వస్తుంటాం. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అయ్యా మొన్న మనకి, ఏవో చేసాం కదా స్టార్టింగ్ లో. ఈరోజు మన టార్గెట్ తక్కువే, 11 అయ్యా. 11 వన్ అవ్వలేదు అంతేనా, 11th వన్ అవ్వలేదు, 11th వన్ అవ్వలేదు అంతేనా. 11 నుంచి ఈరోజు మన టార్గెట్ 35 వరకు, జస్ట్ 25 క్వశ్చన్స్. అన్ని థియరీ క్వశ్చన్స్ రా, అన్ని థియరీ. ఈరోజు ఇది అవగొట్టుకున్నాం అనుకోండి, రేపటి నుంచి మనం సమస్యలోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, మెయిన్ ప్రాబ్లమ్స్ అప్పుడు రేపటి నుంచి వెళ్దాం. ఓకే, ఎన్నో రోజు ఈరోజు థర్డ్, పర్లేదు బాగానే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 30 క్వశ్చన్లు చేస్తే నిజంగా అంటే 30 వరకు వెళ్ళిపోతుంది. అంటే 25 క్వశ్చన్లు ఇప్పుడు చేయగలిగితే సూపర్. 35 అన్నది 30కి వెళ్ళగలిగినా చాలా చాలా ఎక్కువ. అంటే రోజు 10 క్వశ్చన్లు లెక్క చేస్తున్నట్టు. యావరేజ్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయన్నారు బిజినెస్ కాంబినేషన్ లో, 70. తర్వాత అవుతుంది బండి అలా మెల్లిగా చూద్దాం. ఓకే, ఫస్ట్ దీనికన్నా ముందు మళ్ళీ ఒక కాన్సెప్ట్ చెప్పాలి దీనికోసం. ఒకసారి వినండి, దీని గురించి ఒక రెండు కాన్సెప్ట్ల ముందు, దీనికన్నా ముందు ఒక కాన్సెప్ట్ ఉంది, ఇంకో రెండు చెప్పేస్తాను ఒకసారి. అకౌంటింగ్ ఫర్ బిజినెస్ కాంబినేషన్ ఇన్ కేస్ ఆఫ్ స్టెప్ అప్ అక్విజిషన్. స్టెప్ అప్ అక్విజిషన్ అంటే ఒకే సందర్భంలో కంపెనీని కొనకుండా విడతల వారీగా కంపెనీని కొన్నారనుకోండి, దాన్ని ఏమంటాం మనం, స్టెప్ అప్ అక్విజిషన్ అంటాం. అంటే ఏంటి సార్, ఫస్ట్ ఏప్రిల్ లో 18% కొన్నాను, నా కంట్రోల్ వచ్చిందా. ఫస్ట్ ఏప్రిల్ 23 ఎంత కొన్నాను, 22% కొన్నాను, కంట్రోల్ వచ్చిందా. రాదు. ఎందుకు, రెండు కలిపి అంతే 40 అయ్యాయి. నెక్స్ట్ ఫస్ట్ ఏప్రిల్ 24 30 కొన్నానంట, 40 + 30 70 అయిందా. ఇక్కడ నాకు అక్విజిషన్ జరిగిందా లేదా చెప్పండి. నేను దేని గురించి మాట్లాడతాను ఈ చాప్టర్ లో, ఈ రోజు చేయబోయే అకౌంటింగ్ గురించి మాత్రమే. ఇది ఇది నాకు అనవసరం. ఎందుకు, ఈ 2 రోజులు నీకేంటది, ఫస్ట్ 18% ఉన్నప్పుడు అసలు ఏమీ కాదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. నెక్స్ట్ 22 ఉన్నప్పుడు 18 + 22 ఎంత, 40. అంటే అసోసియేట్ అయింది, అసోసియేట్ అకౌంటింగ్ చేస్తాం అక్కడ నెక్స్ట్ చాప్టర్. ఇప్పుడు నేను మాట్లాడేది బిజినెస్ కాంబినేషన్ గురించి. ఆ తర్వాత జరిగేది ఆల్రెడీ మీరు ఒకసారి వన్స్ మీరు ఎక్వైర్ చేసుకున్న వెంటనే బిజినెస్ కాంబినేషన్ వేసిన తర్వాత తర్వాత ఏం జరిగినా అదంతా కన్సల్టేషన్ లో చూసుకుంటాం. సో ఇది కూడా నేను తర్వాతే మాట్లాడతా, ఇది కూడా తర్వాత మాట్లాడతా. ఇది అసలు ఎలాగో కాదు మామూలుగా. ఓకేనా కదా. ఇది ఆల్రెడీ ఏంటిది, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. అంటే 109 నేర్చుకుంటాం మనం. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో మీరు డబ్బులు పెడితే ఎలా లెక్కంటారని అంతా నేర్చుకుంటాం. ఇది 109 రా. ఇది ఎక్కడ, అసోసియేట్స్ నేర్చుకుంటాం కదా, అక్కడ నేర్చుకుంటారా. ఇది 110 రా. ఓకేనా కదా. మనం మాట్లాడుతుంది మధ్యలో
ఏ రోజు అయితే అక్విజిషన్ డేట్ వచ్చిందో ఆ రోజు గురించి మాట్లాడతాం. ఓకేనా కదా చెప్పండి. అన్ని సేమే. పర్చేస్ కన్సిడరేషన్ ఎలా లెక్కెడతా తెలుసా? సేమ్ మామూలుగా ఈ రోజు 30% అక్వైర్ చేసుకోవడానికి ఎంత ఇచ్చారో అంత లెక్కెట్టండి, అంత సేమే. మరి పాతది కూడా ఇచ్చాం కదా, అది ఎలా లెక్కెట్టాలి సార్ అంటే, పాతది ఒరిజినల్ గా ఎంత ఇచ్చామో అంత కాదు, పాతది ఎంత అయితే ఇచ్చామో దాని తాలూకా ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో లెక్కెట్టారు. అంటే ముందు 18+22 40 కట్టాను, ముందు 40% కోసం డబ్బులు కట్టాను లేదా, ఆ 40% స్టేక్ ఈ రోజు ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చూడాలి. అంటే ఈ రోజు మార్కెట్ రేట్ బట్టి ఆ 40% విలువ ఎంత చూడాలి. అది డైరెక్ట్ గా మీరు ఇప్పుడు కట్టిన 30% యాడ్ చేస్తారు అనుకోండి, రెండు కలిపి 70 అవుతాయి లేదా. ఇప్పుడు కొన్నదేమో 30% రా, అది మామూలుగా ఇప్పుడు నేను లెక్కెట్టాను కదా, ఎలా లెక్కెడతామో మనం మామూలుగా నేర్చుకున్నాం కదా, పైనుంచి ఏవేవి కలుపుతాం అవన్నీ. నేను మాట్లాడుతుంది ఏంటి, ముందు కొన్న 40 గురించి. ఆ 40 డైరెక్ట్ గా దేనికి రికార్డ్ చేస్తారు, ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేసి. రెండు కలిపితే నీకేం వస్తుంది, పర్చేస్ కన్సిడరేషన్ వస్తుంది. నెట్ అసెట్స్ నుంచి మైనస్ చేస్తారు, గుడ్ విల్ క్యాపిటల్స్ ఏదో తగలాడు. అంతేనా కదా చెప్పండి. అఫ్ కోర్స్ నెట్ అసెట్స్ క్యారీ చేసేటప్పుడు మీకు తెలుసు కదా, ఇది 70% మాత్రమే. అంటే ఎన్సీఏ ఉంది కదా, ఇంకా 30% ఎన్సీఏ. ఇందు నుంచి నెట్ అసెట్స్ తీస్తే గుడ్ విల్ క్యాపిటల్స్ తేలుతుంది. అంతేనా కదా చెప్పండి. క్లియర్. ఇది అయిపోయింది. ఎంట్రీ ఏమి వేయాలి, ఇప్పుడు లాస్ట్ అయింది కదా, అప్పుడు ఎప్పుడుదో కొన్నది అంటే ఆల్రెడీ నేను బుక్స్ లో చూపిస్తుంటాను లేదా చెప్పండి, ఇవన్నీ క్లోజ్ చేయాలి ఇప్పుడు. ఇకపైన బిజినెస్ కాంబినేషన్ కదరా, ఇప్పటి వరకేమో జస్ట్ ఆడెవరు నేనెవరు అన్నట్టు చేసాం అకౌంటింగ్, అవునా కదా చెప్పండి. ఇప్పుడు పాత ఇన్వెస్ట్మెంట్ ని నేనేం చేయాలి, క్లోజ్ చేయాలా లేదా. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం నేను ఏం చేస్తాను, ఆల్రెడీ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు ఆ కంపెనీలో అసెట్ అయినా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ క్లోజ్ చేయాలా, ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఎంత వాల్యూ క్రెడిట్ చేయాలి, బుక్ వాల్యూ ఉంది కదా మన దగ్గర, ముందు అది క్లోజ్ అవ్వాలి కాబట్టి బుక్ వాల్యూ క్రెడిట్ చేయాలి. డిఫరెన్స్ వస్తుంది మరి ఆబ్వియస్లీ. డిఫరెన్స్ దేనికి వస్తుంది, ఎందుకంటే ఫెయిర్ వాల్యూకి క్యారింగ్ అమౌంట్ కి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ తీసుకెళ్ళి ఏం చేస్తారు మీరు, పిఎన్ఎల్ లో దోసేయండి. అంటే మీకు ప్రాఫిట్ వచ్చినట్రా. మీరు ఆ 40% కొన్నప్పుడు 10 లక్షలు పెట్టారా, ఆ 40% కి ఇప్పుడు ఫెయిర్ వాల్యూ 20 లక్షలు ఉందిరా. ఆ 10 లక్షలకి 20 లక్షల డిఫరెన్స్ 10 లక్షల లాభమేనా. అలా ఆ 10 లక్షల లాభం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు, పిఎన్ఎల్ లో వేస్తారు. ఓకేనా కాదా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇకపైన మొత్తం అసెట్స్ నీ దాంట్లో కల్పిస్తున్నావు కదా. ఎంట్రీ ఏంటి చెప్పి బిజినెస్ కాంబినేషన్ కి, మొత్తం వాడి తాలూకు అసెట్స్ అన్ని డెబిట్ చేస్తున్నావా, వాడి తాలూకు లైబిలిటీస్ అన్ని చూపిస్తున్నావా. ఇంకా కంపెనీయే నీది, ఆ కంపెనీ మొత్తం నింపే చూపిస్తున్నావు. ఇంకా మళ్ళీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది ఏమన్నా. ఇక్కడ ఈ అసెట్స్ అన్ని ఏ వాల్యూకి ఉంటాయి, 100% అసెట్స్ అన్ని నువ్వే చూపిస్తున్నావా లేదా చెప్పు. అంటే ఆ కంపెనీ అసెట్స్ అన్ని నీ బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చేస్తున్నాయి, ఆ కంపెనీ లైబిలిటీస్ అన్ని నీ బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చేస్తున్నాయి. ఆ కంపెనీ అసెట్స్ లైబిలిటీస్ అన్ని నువ్వే చూపించాక ఇంకా ఆ కంపెనీలో నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది అని చూపించుకోవడం దేనికి, అలాంటివన్నీ ఉండవు కదా ఇంకా. అందుకని అది క్లోజ్ చేస్తాను. ఆటోమేటిక్ గా చూపించినట్టే, ఎందుకు అసెట్స్ అన్ని 100% ఉంటది, అవునా కదా. ఎన్సీ ఎంత ఉంటది, ఎన్సీ ఎంత ఉంటది, 30% ఉంటది. మరి నీ బ్యాచ్ ఇప్పుడు నువ్వేం చెప్పావు, పాతది ఇన్వెస్ట్మెంట్ క్లోజ్ చేసావా లేదా. పర్చేస్ కన్సిడరేషన్ లెక్క పెట్టేటప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ లో నువ్వు ఇప్పుడు కట్టిన 30తో పాటు ఇంకోటి ఏది కలిపావు, 40 కలిపావా లేదా. ప్రీవియస్ మొత్తం కలిపి ఎంత అయింది ఇక్కడ, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, సరిపోయిందా. ఓకేనా కదా చెప్పండి. ఇండైరెక్ట్ గా చేసేస్తున్నాం మొత్తం మన అకౌంట్. ఓకేనా కదా. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎక్కడ తోసేమని చెప్పాను, పిఎన్ఎల్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఈ క్వశ్చన్ కోసం ఏంటంటే, ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ 20 కన్నా తక్కువ ఉందనుకో, హ్యాపీగా ఓకే అయిపోయింది. 20 కన్నా ఎక్కువ ఉందనుకో, ముందు నువ్వేం చేసి ఉంటావు, అసోసియేట్ కింద అసోసియేట్ అకౌంటింగ్ చేసి ఉంటావా. నేను ఇప్పుడు అదేంటో చెప్పను, కానీ అసోసియేట్ అకౌంటింగ్ లో ఈక్విటీ మెథడ్ ఒకటి ఉంటుంది అనమాట. అందులో ఏం చేస్తామంటే, అవతల రిజర్వ్స్ లో నీ షేర్ ఆఫ్ ద రిజర్వ్స్, అవతల ఓసీఐ లో నీ షేర్ ఆఫ్ ఓసీఐ నువ్వు చూపించుకుంటావు అనమాట. ఓసీఐ అంటే అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్స్. ఆ సబ్సిడరీ కంపెనీ ఉందా, ఇకపైన నా సబ్సిడరీ, దాని తాలూకు ఓసీఐ ఉంటుందా, ఆ ఓసీఐ లో నా షేర్ ఆఫ్ ఓసీఐ నేను చూపించుకుంటూ వస్తాను అనమాట. అది అసోసియేట్ అకౌంటింగ్ లో నేర్చుకుంటాం. మరి ఇకపైన అవన్నీ చూపించుకుంటూ వస్తామా, లేదా అవన్నీ క్లోజ్ చేసేలా లేదా చెప్పండి. అవన్నీ క్లోజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా విను, ఆ ఓసీఐ లో రకరకాల అమౌంట్స్ ఉంటాయా లేదా. ఓసీఐ అంటే ఏంటి చెప్పండి, నాకు జనరల్ గా మీకు చెప్పాను. ఓసీఐ అంటే ఏంటి, పిఎన్ఎల్ లాంటిది, కానీ పిఎన్ఎల్ కాదు. అంటే ప్రస్తుతానికి నిజంగా ప్రాఫిట్స్ కాదు అవి, కానీ ఎప్పటికైనా రాబోయే ప్రాఫిట్స్. రీవాల్యుయేషన్ రిజర్వ్ నిజంగా ప్రాఫిట్ కాదు, ఎప్పటికైనా వస్తుందా లేదా అన్నట్టుగా వచ్చిన ప్రాఫిట్. ఫారెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ వచ్చాయి అనుకోండి, నిజంగా వచ్చిన ప్రాఫిట్, అమ్మలేదు ఇంకా. అమ్మేస్తే నిజంగా పిఎన్ఎల్ వేస్తుండేవాడిని, అమ్మలేదు. ఈ టెంపరీ డిఫరెన్సెస్ అన్ని అంతవరకు ఓసీఏలో చూపిస్తూ ఉంటారు. అది ఎక్కడ నేర్చుకుంటాం మనం, ఫారెన్ ఎక్స్చేంజ్ లో నేర్చుకుంటాం, మళ్ళీ ఆ స్టాండర్డ్ ఉంది సెపరేట్ గా. ఓకేనా. సో అప్పుడు మీరు ఆ రీవాల్యుయేషన్ రిజర్వ్ లో ఉన్న లాభం, ఫెయిర్ వాల్యూ రిజర్వ్, అదే ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ లో ఉన్న లాభం, ఇవన్నీ క్లోజ్ చేసేయాలని అనుకున్నారా లేదా చెప్పండి. ఇవన్నీ మీరు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తున్నారు మీ బ్యాలెన్స్ షీట్ లో, ఎందుకంటే ఇవన్నీ మీదే కాబట్టి అన్నట్టుగా చూపిస్తున్నారు. రిజర్వ్ లో కూడా మీ రిజర్వ్ మీరు చూపించుకుంటున్నారు. ఓసీఐ లో ఎంతైతే వాడు ఓసీఐ చూపిస్తాడు, ఓసీఐ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, లైబిలిటీ సైడ్ ఉంటుంది.
వాడు ఎంతైతే ఓసీఏ చూపిస్తున్నాడో మీరు కూడా ప్రపోర్షనేట్ గా అంత ఓసీఏ చూపిస్తారు క్రెడిట్ సైడ్, లైబిలిటీ సైడ్. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు ఆ ఓసీఏ మొత్తం క్లోజ్ చేసేయాలి కదా, అంటే అవన్నీ ఏం చేస్తారు, డెబిట్ చేసేయాలా లేదా చెప్పండి. సార్ ఓసీఎల్ అన్ని క్లోజ్ చేసి దేనికి పంపించాలి సార్ ఈ ఓసీఎల్ అన్ని? ఆగండి. ఆ ఓసీఏ నిజంగా క్లోజ్ చేసినప్పుడు దేనికి వెళ్తాదో అనే దాని బట్టి డిపెండ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ రీవాల్యుయేషన్ రిజర్వ్ గురించి నేను ఇండియా 60 లో చెప్పాను. రీవాల్యుయేషన్ రిజర్వ్ క్లోజ్ చేసి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోద్ది, డైరెక్ట్ గా రీటైన్ ఎర్నింగ్స్ కి వెళ్ళిపోద్ది, పిఎన్ఎల్ కి రాదు. మీరు కూడా ఇప్పుడు ఏం చేయాలి, రీవాల్యుయేషన్ రిజర్వ్ బ్యాలెన్స్ ని రీటైన్ ఎర్నింగ్స్ పంపించాలి. ఓకేనా కదా. అలాగే ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ లో మనం చదువుతాం, అక్కడ అక్కడ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే పిఎన్ఎల్ పంపిస్తాం అనమాట లాస్ట్ లో. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, దాన్ని పిఎన్ఎల్ పంపించాలి. ఓకేనా కాదా చెప్పండి. అక్కడ మీరు ఏం చేసి ఉండేవారో ఇక్కడ చెయ్యండి అంటున్నాను. మీకు ఇప్పుడు క్వశ్చన్ చూపిస్తాను కదా, కంగారు పడ. ఇప్పుడే క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు, అందరు 11th క్వశ్చన్ చదవండి ఫస్ట్. అందరు ఈ క్వశ్చన్ ట్రై చేయాలి. ఓకే, చూసారా, 30% ఆఫ్ ఓటింగ్ ఆర్డినరీ షేర్స్ కొన్నారు. ఎప్పుడు కొన్నారు, 8,000 crores అప్పుడు ఎప్పుడో కొన్నారు. 30% కొన్నారంటే అప్పుడు అసోసియేట్ అయినా ఇది ఏ మెథడ్ వాడారు, ఈక్విటీ మెథడ్. ఇండెక్స్ 28 నేను ఇంకా చెప్పలేదు, తర్వాత నేర్చుకుంటాం. ఈక్విటీ మెథడ్, ఈక్విటీ మెథడ్ అంటే ఏం లేదురా, ఓనర్ కాదు కదా నువ్వు యాక్చువల్ గా, కానీ ఓనర్ లా ఫీల్ అయ్యి అకౌంటింగ్ చేస్తారు. అదే ఈక్విటీ మెథడ్. అంతవరకు అంత గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంత గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం ఓవర్ యాక్షన్ చేసి ఆడ ప్రాఫిట్ చూపిస్తే నేను కూడా నా షేర్ ప్రాఫిట్ చూపించాను. అలా చూపిస్తూ చూపిస్తే ఎంత చూపించాను ఇప్పటికి, 700 crores. ఇది ప్రాఫిట్ చూపించాను. ఓసీఐ డిఫరెన్స్ ఎంత అంట, 100 ఏమో ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, ఎఫ్సిటిఆర్, ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్. మీకు చెప్పాను కదా, అది ఎంత చూపించాను. రీవాల్యుయేషన్ రిజర్వ్ లో నా షేర్ ఎంత అంట, 50. ఇవన్నీ నా దాంట్లో కూడా చూపించుకుంటూ వస్తున్నాను. ఓనర్ కాకపోయినా మీరు ఓనర్ లా ఫీల్ అయిపోతారని చెప్పాను లేదా చెప్పండి. మీ షేర్ మీరు చూపించుకుంటూ వస్తారనమాట. ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజుకి ఎంత ఉందంట, 8,850 crores ఉంది. ఎందుకు 8,850 చెప్పండి, 8,000 crores ఏమో స్టార్టింగ్ లో పెట్టిన డబ్బులు, ఇవన్నీ నావే నావే అని గింతారు కదా.
ఫస్ట్ లో ఎంట్రీ ఏమని వేసి ఉంటారు స్టార్టింగ్ లో? ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఎంత వేసి ఉంటారు? 8,000 టు 8,000. తర్వాత ఇవన్నీ మీరు చూపించుకోవాలంటే క్రెడిట్ చేసి ఉంటారు. 2 P&L, 2 ఓసీఏ. ఓసీఏలో రెండు ఉన్నాయి, 100, 150, 150 వేసి డైరెక్ట్ కలిపి. ప్రస్తుతానికి వేసేస్తున్నాను ఓసీఏ కలిపి. పిఎన్ఎల్కి ఎంత వేశారు? 700. మరి డెబిట్ ఏదో ఒకటి కొట్టాలా? ఇన్వెస్ట్మెంట్ డెబిట్ కొట్టారు. ఎంత? 850. ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందో చెప్పండి? 8,000 ప్లస్ 850 మొత్తం కలిపి ఎంత? 8,850 అయింది. మ్యాటర్ అర్థమైందా మీకు? ఈక్విటీ మెథడ్ చెప్పేస్తున్నాను అలాగా అలాగా, వద్దులేదు ప్రస్తుతానికి. ఇది అంతవరకు అర్థమైందా లేదా చెప్పండి? తర్వాత ఏం జరిగింది? రిమైనింగ్ 70% కూడా కొనేసారు. రిమైనింగ్ 70% ఎంత పెట్టుకున్నాము? 25,000 క్రోర్స్ పెట్టుకున్నాం. ఓకే. అంటే ఇకపైన బిజినెస్ కాంబినేషన్ ఎంట్రీ వేయాలి లేదా చెప్పండి? వెయ్యాలి కదా. మీరు నాకు ఏం చెప్పాను నేను మీకు? ఫస్ట్ మీరు గుడ్ విల్ లో అదే క్యాపిటల్ గెయిన్ లెక్కెడతారు. ఎలా లెక్కెడతారు? ఫస్ట్ మీరు ఆల్రెడీ 25,000 క్రోర్స్ కొనేసారు, అంతేనా? సారీ సారీ, ఇప్పుడు కొత్తగా 25,000 క్రోర్స్ కొంటున్నారు. ఆల్రెడీ ప్రీవియస్లీ హెల్డ్ ఇంట్రెస్ట్ ఏ వాల్యూకి రికాగ్నైజ్ చేయాలని చెప్పాను? ఫెయిర్ వాల్యూ. ఫెయిర్ వాల్యూ ఎంత ఉందని చెప్పాడు? 9,000. అంటే మొత్తం కలిపి ఎంత పెట్టినట్టు మీరు? 34,000 పెట్టినట్టు. 34,000 ఎన్సీఏ లేదు ఇంకా. పాత 30, ఇప్పుడు 70, మొత్తం 100 మీదేనా? ఎన్సీఏ లేదు, హ్యాపీ. 34,000 కి అగేన్స్ట్ గా మీకు ఏమొచ్చాయి? 30,000 అసెట్స్ వచ్చాయి. అంటే మీకు 4,000 ఏంటో చెప్పండి? గుడ్ విల్ ఏనా కాదా? అవునా? ఓకేనా కాదా? ఇప్పుడు నాకు జాగ్రత్తగా చూడండి. గుడ్ విల్ 4,000 డెబిట్ చేశాను, అందరికి ఓకేనా కాదా? అసెట్స్ ఎంత డెబిట్ చేస్తాను? 30,000 కదా ఉన్నాయి, 30,000 డెబిట్ చేస్తాను. క్యాష్ ఎంత ఇచ్చాను చెప్పండి? 25,000. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఏం చేయాలని చెప్పాను చెప్పండి? ప్రీవియస్లీ హెల్డ్ ఇంట్రెస్ట్ తాలూకా బుక్ వాల్యూ ఎంత ఉంది? 8,850 అనా? అది క్యాన్సిల్ చేసేయాలి. ఆటోమేటిక్ గా నాకు చెప్పండి, 8,850ది ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? 9,000 ఉందంటే ఇక్కడ లాభం వచ్చిందా లేదా? ఎంత లాభం వచ్చింది? 150 లాభమేనా? ఈ 150 లాభం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తావు? ఏదది ఏదది పిఎన్ఎల్ వేస్తావు. పిఎన్ఎల్ కలిసిపోయింది, 150 లాభం ఒకటి ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా కదా? ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను? అరే, పాత ఓసీఏలన్నీ మీరు ఇప్పుడు ఏం చేయాలి? క్లోజ్ చేసేయాలా లేదా? ఆ పాత ఓసీఏ రెండు కలిపి 150 ఉన్నాయి కదా, ఆ పాతవి రెండు డెబిట్ చేసేయాలా లేదా? పీపీ, రీవాల్యుయేషన్ రిజర్వ్, ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ క్యాన్సిల్ చేసేయాలా లేదా? దేనికి పంపించాలని చెప్పని చెప్పండి? రీటైన్ ఎర్నింగ్స్ ఏది పంపించేస్తారు? రీవాల్యుయేషన్ రిజర్వ్ లో ఉన్నదంతా పంపించేస్తారు 50. పిఎన్ఎల్ కి ఏది పంపిస్తారు చెప్పండి? ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ అయినా అది ఒక 100 పంపించారు. అక్కడ నుంచి ఒక 100 వచ్చింది, ఇక్కడ నుంచి ఒక 150 వచ్చింది. పిఎన్ఎల్ కి మొత్తం కలిపి ఎంత వచ్చింది? 250 వచ్చింది. ఇది దరిద్రం ఇది. ఇలా ఎవడైనా రాస్తలేదు. మొత్తం పిఎన్ఎల్ వేసిన డబ్బులు ఇవి, అంతేనా కదా చెప్పండి? పిఎన్ఎల్ లో గెయిన్ ఆన్ ప్రీవియస్ హెల్డ్ ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, పిఎన్ఎల్ లో ఇది వచ్చింది, అలా ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ రిజర్వ్ లో ఉన్న బ్యాలెన్స్ కూడా వచ్చింది. అర్థమైందా లేదా? ఈజీ అయినా కాదా చెప్పండి? ఒకసారి చూసుకోండి అందరు ఏం చేసాం. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను, క్లియర్ గా ఒక నోట్స్ లో చెప్తాను, జాగ్రత్త చూడండి. బిజినెస్ కాంబినేషన్. ఒకసారి చూడండి నేను ఏమంటున్నాను. ఫస్ట్ నేను గుడ్ విల్ లా క్యాపిటల్ రిజర్వ్ లెక్కెట్టాలంటే నాకు ఏం కావాలి చెప్పండి? పర్చేస్ కన్సిడరేషన్ ఎంతో తెలియాలి, నెట్ అసెట్స్ ఎంతో తెలియాలి. నెట్ అసెట్స్ ఎంత? 30,000. పర్చేస్ కన్సిడరేషన్ ఎన్ ప్లస్ ఎన్సిఐ మైనస్ నెట్ అసెట్స్ చేస్తే నాకు గుడ్ విల్ లో క్యాపిటల్ రిజర్వ్ తెలుస్తుంది. ఓకేనా కదా? అంతేనా కదా చెప్పండి? ఒప్పుకుంటారు లేదు? నెట్ అసెట్స్ ఏమో 30,000. ఓకే, బాగానే ఉంది. మరి ఎన్సిఐ ఎంత? 0. 0. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత? ఇప్పుడు కట్టిందేమో 25,000. ప్రీవియస్లీ హెల్డ్ ఇంట్రెస్ట్ ఏమో ఏ వాల్యూకి చూడాలి? వేరే, ఎందుకంటే దాని వర్తే కదా మనం చూడాలి. దాని వర్త్ ఎంత ఇప్పుడు? 9,000. మొత్తం 34,000 కి అగేన్స్ట్ గా మీకు 30,000 వస్తున్నాయి అంటే గుడ్ విల్ ఎంత? ఇది ఒప్పుకుంటారా లేదా? అకౌంటింగ్ లో నాకు ఈ ఎంట్రీ చెప్పండి. గుడ్ విల్ డెబిట్ అవుతుంది కాగా 4,000, ఇదైతే ఫిక్స్. క్యాష్ ఎంత? ఎంత వెళ్ళిందో మీకు తెలుసు. ఇప్పుడు ఎంత వెళ్తుంది క్యాష్? 25 వెళ్తుంది, 25 వెళ్తుంది. ఓకేనా కదా? ప్రీవియస్లీ హెల్డ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? $8,000 అనేది. అదే, 8,850 అయినా కదా చెప్పండి? డాలరా నీతో ఉన్నాను రా, పొగుడుతున్నారా నీకు? ఓకేనా? డెబిట్ ఇంకేం చేస్తారు? అసెట్స్ ఎంత వచ్చాయి చెప్పండి? అసెట్స్ నాకు ఆగండి, ఇక్కడికి ఒకటి వదిలేసాం. ఏంటో చెప్పండి? ఈ రెండు కలిపితే 34, కానీ ఈ రెండు కలిపితే 33,850. ఎందుకు? ప్రీవియస్లీ హెల్డ్ ఇంట్రెస్ట్ లో పిఎన్ఎల్ లో ఉందా లేదా చెప్పండి? 150. ఇక్కడ వరకు ఓకేనా కదా? ఎక్స్ట్రాగా ఒకటి నేర్చుకున్నాం మనం. ఏంటది? ఒరే, పాత ఓసీఏలోను ఏవో తగలడాయి కదా, అవన్నీ క్లోజ్ చేసేయండి అని చెప్పాను. అవేంటి? రీవాల్యుయేషన్ రిజర్వ్ ఒకటి, ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్. ఇది ఒక 50, ఇదో 100. ఇవి దేనికి పంపించాలి? రీవాల్యుయేషన్ రిజర్వ్ ఏమో రీటైన్ ఎర్నింగ్స్ కి ఎంత? 50. ఎఫ్సిటిఆర్ ఏమో పిఎన్ఎల్ కి ఇంకో 100.
సరిపోయిందా లేదా ఇప్పుడు డెబిట్లు క్రెడిట్లు అయితే ఆన్సర్ 4 మార్క్స్. ఓకేనా కదా ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడు కూడా అనుకుంటా. పక్కా ఇచ్చాడు కానీ ఎప్పుడు వచ్చి నాకు తెలియదు. సిమిలర్ క్వశ్చన్ నేను అడిగింది అదే. ఇచ్చాడు నాకు పక్కా మీకు అసోసియేట్ తెలిసిందా అయినా అసలు అది ఇచ్చాడు కదా. అసోసియేట్ దానికి ఇలా చెయ్యాలి అనేది ఎక్కడ ఉంది అసలు క్వశ్చనే. నీకేం చెప్పాను, అసోసియేట్ అకౌంటింగ్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడగట్లేదు. కానీ నువ్వు ఏం రాయాలి, ఇది రాయాలి. ఒకవేళ కంపెనీని కొనేటప్పుడు ఒకప్పుడు అసోసియేట్ అకౌంటింగ్ వాడుంటే అప్పుడు ఎక్కడైనా ఓసీఐలో తగలడుంటే ఆ ఓసీఐ అన్ని కూడా ఇప్పుడు క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి దేనికి పంపించాలి, నిజంగా క్లోజ్ చేసేటప్పుడు దేనికి పంపిస్తారో దానికి పంపించాలి. ఓకేనా కానీ అంతే అయిపోయింది అంతే. చూసారు ఇక్కడ రకరకాల వేరు వేరేగా లెక్కెట్టాడు. ఆ 150 100 కలిపితే 250. ఓకే ఆడ అన్ని కలిపి ఇంత అని చెప్పి చూపించి అక్కడ వేస్తాడు. మనం పిఎండ్ఎల్ వేస్తాం. ఓకేనా కాదు? ఎవరికైనా ఏమైనా డౌట్ చెప్పండి. డౌట్ ఉందా? ఓకే క్లియర్. 12th క్వశ్చన్ చూస్తారా? 12th క్వశ్చన్ ఏంటో చూడండి. సీతా బీటా కంబైన్ టుగెదర్. ఆగండి ఆగండి ఆగండి. దీని గురించి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి మళ్ళీ. బిజినెస్ కాంబినేషన్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏంటి? ఏం సార్ ఇది ఎప్పుడు ఏం లేదు తేడాగా ఉందంటే, ఒక కంపెనీ ఉంది, ఇంకో కంపెనీ ఉంది. ఇద్దరు ఏమనుకున్నారంటే ఇద్దరం కలిసి పనిచేద్దాం అని అనుకున్నారు. కానీ అలాగని నువ్వు మా వాళ్ళని కొనాల్సిన అవసరం లేదు, నేను మీ వాళ్ళని కొనాల్సిన అవసరం లేదు. ఇద్దరం కలిసి ఒక డ్యూయల్ లిస్టెడ్ కార్పొరేషన్ ఒకటి పెట్టుకుంటాం అన్నమాట. లాంటిదే కానీ కాదు. ఓకేనా? సో ఇట్ కెన్ హ్యాపెన్ వెన్ టూ కంపెనీస్ డిసైడ్ టు కంబైన్ టుగెదర్ త్రూ అన్ అగ్రిమెంట్ మాత్రమే. చేయడానికి టైం కూడా time. ఏం చెప్తున్నాను నేను? ఆ న్యూలీ ఫార్మ్డ్ కంపెనీలో ఏం చెప్పారు, న్యూలీ ఫార్మ్డ్ కంపెనీ కంపెనీ స్టార్ట్ చేస్తాం. విల్ కంప్రైజ్ బోత్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ ద కంపెనీస్. మీ కంపెనీ వాళ్ళు ఉంటారు, మా కంపెనీ వాళ్ళు ఉంటారు ఆ కంపెనీలో. కానీ ఎవరెవరికి డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇవ్వలేదు. జస్ట్ మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చుంటారు, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చుంటారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఓకేనా? ఇలా వెళ్ళిపోయినా యాక్చువల్గా ఎవరికైనా బ్యాలెన్స్ షీట్లు ఏమైనా మార్చాలి, మామూలుగా అయితే మార్చకూడదు. కానీ 103 ఏం చెప్తుంది సో ఇది కూడా బిజినెస్ కాంబినేషన్ అని చెప్పి. మరి బిజినెస్ కాంబినేషన్ అంటే ఒక ఎక్వైరర్ ఒక ఎక్వైరీ ఉండాలి కదా. అప్పుడే కదా బిజినెస్ కాంబినేషన్ లో కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేయగలరు. ఎవడ ఎక్వైరీ అంటే మీ బోర్డు మెంబర్స్ వస్తున్నారు కదా. అందులో ఎవరు వాళ్ళు అయితే మెజారిటీగా ఉన్నారో ఆ న్యూలీ ఫౌండ్ కంపెనీలో వాళ్ళు ఏమవుతారు, ఎక్వైరీ కంపెనీ. మిగతా వాళ్ళు ఏమవుతారు మరి. ఓకేనా కదా చెప్పండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. మరి ఇప్పుడు పర్చేస్ ఎలా బిజినెస్ కాంబినేషన్ ఎవరు, బిజినెస్ కాంబినేషన్ బుక్స్ తయారు చేయాల్సిందే ఆ కొత్త కంపెనీకి. ఎవరు తయారు చేయాలి? ఎక్వైరర్ ఎవడో ఆడే తయారు చేయాలి అకౌంటింగ్ ప్రకారం. అవునా కదా చెప్పండి. ఎక్వైరర్ తయారు చేసేటప్పుడు గుడ్ విల్ ఎలా లెక్కడతారు చెప్పండి మామూలుగా అయితే? పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సిఏ మైనస్ అసెట్స్. అంతేనా కదా. ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ ఏమైనా ఉందా? నిల్. ఎన్సిఏ ఎంత చెప్పండి? 100% ఎన్సిఏ. నేనైనా రూపాయి అయినా కొన్నాను ఆ షేర్. సో 100% ఏమవుతుంది? ఎన్సిఏ అవుతుంది. అసెట్స్ మైనస్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు ఆటోమేటిక్ గా? గుడ్ విల్ ఆర్ క్యాపిటల్. ఆబ్వియస్లీ ఏదో ఒకటి వస్తుంది. ఓకేనా కదా చెప్పండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఆ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చేయబోతున్నాం కింద చేసుకో. ఓకే, ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు చెప్పేస్తారు చూడండి ఒకసారి. Sita Beta decides to combine together for forming a dual listed corporation. As per their agreement, both the parties will retain original listing, and board of dual listed corporation will be comprised of 10 members ఉంటారు. అందులో 6 members సీతా వాళ్ళు, 4 members బీటా. ఫెయిర్ వాల్యూ ఆఫ్ సీతా ఎంతంట? 100 crores అంట. ఫెయిర్ వాల్యూ ఆఫ్ బీటా ఎంతంట? 80 crores. ఎందుకు సార్ ఇవి ఇచ్చాడు చెప్తా. కంపెనీ వాళ్ళకి ఫెయిర్ వాల్యూ ఎందుకు ఇచ్చాడు చెప్తా. ఫెయిర్ వాల్యూ ఎవరు అసలు ఫస్ట్ ఎక్వైర్ ఎవడో చెప్పండి. ఎందుకు ఆల్ బ్యాచ్ ఎక్కువ ఉన్నారా? సీతా బ్యాచ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సీతా ఎక్వైర్, బీటా ఏమవుతాడు? ఎక్వైరీ అవుతాడు. ముందు ఇది లెక్కడదామా? కన్సిడరేషన్ ఎంత చెప్పండి? నిల్ ప్లస్ ఏం చేయాలి? ఎన్సీఏ తాలూకు ఫెయిర్ వాల్యూ మొత్తం ఎన్సీఏనా? ఈ ఎన్సీఏ ఎంత వాల్యూ ఇప్పుడు? 80 crores. ఫెయిర్ వాల్యూ ప్రపోజ్ చేస్తారు. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? మైనస్. ఏం చేస్తారు మైనస్?
అసెట్స్ ఎక్వైర్డ్ ఎంత 70 crores అయినా కాదా? అవతల కంపెనీ తనకి అసెట్స్ ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు, అప్పుడు ఆటోమేటిక్ గా గుడ్ విల్ ఎంత అని. ఓకేనా కాదా? ఆడు ఏమడిగాడు? గుడ్ విల్ ఎంత అని అడిగాడు. 10 crores అయిపోయింది ఆన్సర్. ఈజీగానే ఉందా లేదా చెప్పండి, ఏదో పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది ఏముండదు. నెక్స్ట్ చూడండి. ఏముండదు, ఇద్దరు కలిసి కట్టుగానే నడుపుతున్నారు కదా ఒక కంపెనీని. దాంట్లో ఏ అసెట్స్ లేకపోయినా కూడా బిజినెస్ కాంబినేషన్ చేసి జనాలు తెలియాలి ఆ విషయం. మరి దాని బుక్స్ వీళ్ళిద్దరు కలిసి ఒకటి నడుపుతున్నారు, అందులో ఏదో జరుగుతుంది అని తెలియాలి కదా. అవన్నీ తెలియాలంటే రెండు కలిపి బుక్స్ ఒకటైనా ఉండాలి కదా. మరి అది తయారు చేయడానికి ఇదండి. తర్వాత ఇల్లస్ట్రేషన్ 13 చూడండి. చిన్నపిల్లల క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏంటి క్వశ్చన్? షుడ్ స్టాంప్ డ్యూటీ పెయిడ్ ఆన్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ పర్సూయింట్ టు బిజినెస్ కాంబినేషన్. బిజినెస్ కాంబినేషన్ లో భాగంగా ఒక ల్యాండ్ కూడా అక్వైర్ చేసుకుంటామా లేదా? ఆ ల్యాండ్ అక్వైర్ చేసుకునేటప్పుడు కొంచెం మరి నా పేరు మీద అన్ని డాక్యుమెంట్స్ మార్చుకోవాలి కదా, స్టాంప్ డ్యూటీలు కడతాం కదా. ఇవన్నీ క్యాపిటలైజ్ చేయాలా, లేకపోతే అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అవుద్దా, ఏమవుద్దా అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి చెప్తాను. ఎక్స్పెన్స్ అంటే అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అవుద్దని చెప్తాడు. ఒకసారి చూడండి. ముందు అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అంటే ఏంటి అంటే పర్చేస్ కన్సిడరేషన్ కానివన్నీ ఏమవుతాయి చెప్పండి, అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అవుతాయి అని చెప్పాడు. ఈ పాయింట్ ఓకేనా కాదు? అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అంటే అక్వైరర్ ఇన్కర్స్ టు ఎఫెక్ట్ బిజినెస్ కాంబినేషన్. ఈ కాస్ట్ లో లీగల్ ఫీజులు, అకౌంటింగ్ వాల్యుయేషన్, అదర్ ప్రొఫెషనల్ కన్సల్టింగ్ ఫీజులు, జనరల్ కాస్ట్లు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాం చెప్పండి? ఇవన్నీ ఏం చేస్తాం? అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ ఏం చేయాలి? తీసుకెళ్లి ఎక్స్పెన్స్ లో రికార్డ్ చేసేయడమే డైరెక్ట్ గా. మీకు ఏం చెప్పాను, ఆ కంపెనీని కొనడానికి ఓనర్ కి ఇచ్చే డబ్బులు మాత్రం మనకి ఇంపార్టెంట్. ఈ పనికి మళ్ళీ డబ్బులు మనకి ఇంపార్టెంటా? కాదు. ఇదే లాజిక్ ప్రకారం ఇక్కడికే మీకు వెళ్ళగాలి. అవునా కదా? సో ద ఎక్వైరర్ షాల్ అకౌంట్ ఫర్ అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అన్ని ఏం చేయాలి? ఏ ఇయర్ లో జరిగితే ఆ ఇయర్ లో వేస్తాం, విత్ వన్ ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ అంటే కాస్ట్ టు ఇష్యూ డెట్ ఆర్ ఈక్విటీ షేర్స్ మాత్రం 109 ప్రకారం రికార్డ్ చేయాలండి. ఎందుకంటే 109 లో మనం మాట్లాడతాం అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ ఎలా చేయాలి అనేది. ఎఫ్ఈటిపిఎల్, ఎఫ్ఈటిఓసి, అమౌంటైజ్డ్ కాస్ట్ అనే దాన్ని బట్టి మారిపోద్ది అనమాట. అది అక్కడ మాట్లాడదాం, దాని ప్రకారం అక్కడ మాట్లాడదాం. కానీ స్టాంప్ డ్యూటీ నేను ఎక్కడైనా చెప్పాను ఎగ్జామ్షన్ లో. స్టాంప్ డ్యూటీ పేయబుల్ అంటే ఏంటో చెప్తున్నాడు. ఫస్ట్ అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అవుతుంది, దాని గురించి చెప్తున్నాడు. అంటే ఏంటో, అంటే ఇకపైన మనకు వస్తుంది అవన్నీ చెప్తున్నాడు. సొల్లంతా అయిపోయిన తర్వాత స్టాంప్ డ్యూటీ తీసుకెళ్లి ఏం చెప్పాడు? యాజ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆర్ రిక్వైర్డ్ టు బి రికాగ్నైజ్డ్ యాజ్ ఎక్స్పెన్స్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్ అక్విజిషన్ ఇస్ కంప్లీటెడ్ అండ్ గివెన్ ఎఫెక్ట్ టు ద. తీసుకెళ్ళి అన్ని చేయాలి, ఏం చేయాలని చెప్తున్నాడు లాస్ట్. తీయడానికి తెలుస్తుంది. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా లేదా? నెక్స్ట్ 14th క్వశ్చన్. అన్ని వాటి గురించి, ఇది అవుతుందా కాదా, అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అవుతుందా కాదా అనే దాని గురించి క్వశ్చన్. ఇక్కడ దేని గురించి అడిగాడు? మనం ఏదో వైర్లెస్ స్పెక్ట్రమ్ లైసెన్స్ తీసుకున్నామంట. ఆ లైసెన్స్ తీసుకున్నందుకు రిక్వైర్డ్ టు మేక్ వన్ అడిషనల్ పేమెంట్ టు ద రెగ్యులేటర్ ఇన్ పీక్యూఆర్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ఆర్డర్ టు, అదే ఆ రైట్స్ నా పేరు మీద రావడానికి నేను ఏదో చెయ్యాలంట. ఇప్పుడు ఇది అవుతుందా లేదా ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ సేమ్ మళ్ళీ మొత్తం ఏం చెప్తాడు, అక్విజిషన్ కాస్ట్ అంటే ఏంటి, మళ్ళీ సేమ్ పారాగ్రాఫ్ అలాగా. ఎక్సెప్షన్ ఒకటి ఉంది కదా, ఏంటి ఎక్సెప్షన్? టు ఇష్యూ డెట్ ఆర్ ఈక్విటీ షేర్స్ 32(109) పాటించండి. సేమ్ ఒక్క క్వశ్చన్ చదివితే అన్నిటికీ అదే ఆడదే వాడాడు. ఓకేనా కదా? ఒకసారి జాగ్రత్త చూడండి. 103 ప్రకారం ఏం చేయాలి మళ్ళీ చెప్తున్నాడు. 103 ప్రకారం అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అని ఏం చేయాలి చెప్పండి? తీసుకెళ్లి ఎక్స్పెన్స్. Transfer of rights in the instant case cannot be considered to be a separate from business combination because the transfer of rights to ABC Limited is an integral part of business combination itself. It may be noted that the right had been acquired separately, not as a part of business combination. The transaction cost is required to be capitalized as part of intangible assets as per the requirements of Ind AS 38. ఆడు ఏం చెప్పలేదు యాక్చువల్లీ. ఆడు అది వాడచ్చు ఇది వాడచ్చు అన్నట్టుగా చెప్తాడు ఆన్సర్. ఒకసారి జాగ్రత్త చూడండి. మామూలుగా ఇది అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అవుతుందా కాస్ట్ అవ్వదా అంటే ఇది ఏమంటున్నాడు ఇప్పుడు తెలివిగా మళ్ళీ, లైసెన్స్ ఇప్పుడు నువ్వు ఆ బిజినెస్ కంపెనీని కొన్నావంటే ఆ లైసెన్స్ అన్ని ఆటోమేటిక్ గా నీ పేరు మీదకే రావాలి. అవునా కదా చెప్పండి, ఇక పైన నువ్వే కదా నడుపుతావు లైసెన్స్. అప్పుడు మనం ఏమంటాం, ఇందాక కూడా స్టాంప్ డ్యూటీ మరి ఇప్పుడు నా పేరు మీద రావాలి కదా. అవునా కదా చెప్పండి. అందుకని నాడు ఏం చెప్పాడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఆన్సర్. పేమెంట్ టు ద రెగ్యులేటర్ రిప్రజెంట్స్ ఎ ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ విల్ బి రిగార్డ్ as అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ మాత్రం అవుతుంది టు ఎఫెక్ట్ ద బిజినెస్ కాంబినేషన్. అంటే వాళ్ళకి పే చేసిన టెలికమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ ఫీస్ కూడా అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్ అని చెప్తాడు ఫస్ట్. తర్వాత ఏమన్నాడు, సో ఇన్ 103 ప్రకారం ఇదన్నీ ఏం చేయాలి చెప్పండి, యాజ్ యూజువల్ గా ఎక్స్పెన్స్ చేసేయండి అని చెప్తాడు. ఇక్కడ వరకు అయితే ఓకే, సాటిస్ఫై అయిపోయింది వారు. ఎందుకు? పైన కూడా అదే చేసాము, ఇక్కడ కూడా అదే. కానీ ఇక్కడ చూడండి,
ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ కెనాట్ బి కాన్స్టిట్యూట్ టు బి సెపరేట్ ఫ్రమ్ బిజినెస్ కాంబినేషన్ బికాస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ టు ఏబీసీ లిమిటెడ్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్. అక్కడ అగ్రిమెంట్ ఏమైనా చెప్పామా? అగ్రిమెంట్ గురించి అని ఏమైనా చెప్పాడా? ఇక్కడ ఏమని అనుకోవాలంటే ఇలా అనుకోవాలి. ఏమని అనుకోవాలి? మనం అగ్రిమెంట్ లో భాగంగానే ఏమని రాసామంటే ఇందాకలైతే స్టాంప్ డ్యూటీ వాల్యూ మీరైనా పే చేయొచ్చు, నేనైనా పే చేయొచ్చు, అదేం రాసుకోలేదని అనుకోని ఇంటాంజిబుల్ అసెట్ ఇక్కడ అగ్రిమెంట్ లో రాసుకున్నాం అనుకో, ఈ ఇంటాంజిబుల్ అసెట్ మీ పేరు మీదకి రావాలంటే దీనికి కొంచెం ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలి అని చెప్పాడు అనుకో, అప్పుడు అగ్రిమెంట్ అప్పుడే కదా అన్ని మాట్లాడుకున్నాం. అగ్రిమెంట్ అప్పుడే అన్ని మాట్లాడుకున్నాం కాబట్టి ఇది కూడా పర్చేస్ కన్సిడరేషన్ లో భాగంగానే చూడాలి. ఎప్పుడు అగ్రిమెంట్ అప్పుడే అన్ని మాట్లాడుకొని ఉండుంటే ఏమని, ఇది మీ పేరు మీదకి రావాలంటే లీగల్ గా ఇవన్నీ చేయాలి, అవన్నీ చేయడానికి నువ్వే పెట్టుకోవాలి ఖర్చులు అని చెప్పామనుకోండి, అప్పుడు అది అగ్రిమెంట్ లో భాగంగానే అవుతుంది. అప్పుడు ఇంటాంజిబుల్ అసెట్ కి యాడ్ చేయండి, పర్చేస్ కన్సిడరేషన్ లాగానే ట్రీట్ చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? సో ప్రస్తుతానికి అయితే ఆన్సర్ మీకు ఇక్కడ ఏం చెప్పాడు, బేసిక్ ఆన్సర్ ఉంది కదా, అది రాసేయండి. బేసిక్ ఆన్సర్ ఏంటి? ఎక్స్పెన్స్ కింద రాసేయండి. అంటే అక్విజిషన్ రిలేటెడ్ కాస్టే కాబట్టి మీరు ఏం చేయొచ్చు, డిప్లొమాటిక్ గా రాద్దామని అనుకుంటున్నాను. ఓకే, క్లియర్. 15th క్వశ్చన్ చూడండి, ఇది మీకు ఈజీ. ఇండెమ్నిఫికేషన్ అసెట్ గురించి ఏం చెప్పాను చెప్పండి. కంటింజెంట్ లైబిలిటీ మీరు ఏం చేయాలి, లైబిలిటీ కింద రికగ్నైజ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఇండెమ్నిఫికేషన్ ఏదైనా చేశాడు అనుకోండి, అసెట్ కూడా రికగ్నైజ్ చేయాలి లేదా, ఎంతవరకు మాక్సిమం? ఇప్పుడు ఆన్సర్ చెప్పాను ఫాస్ట్ గా. ఫస్ట్ కంటింజెంట్ లైబిలిటీ ఏ వాల్యూకి రికగ్నైజ్ చేయాలి, ఫెయిర్ వాల్యూకి రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ చూడండి, వాళ్ళ మీద ఏవో కేసులు ఉన్నాయంట, వాళ్ళ మీద ఆల్రెడీ 2 కోట్లకి ఎవడో కేసు వేసాడంట. ఇండెమ్నిఫై చేశారంటే మనకి ఎంతవరకు, 1 crore వరకు మేము ఇస్తాం లేదా మీరు కేసు ఓడిపోయినా అని చెప్పాడు. ఓకేనా కదా. ఫెయిర్ వాల్యూ ఆఫ్ కంటింజెంట్ లైబిలిటీ ఎంత ఉందంటే ఆ రోజు 70 lakhs ఉంది. సో నేను కంటింజెంట్ లైబిలిటీ ఎంత చూపిస్తాను చెప్పండి, 70 lakhs. ఇండెమ్నిఫికేషన్ ఎంత చూపిస్తాను అన్నాడు, ఇంకేమైనా చెప్పాడు చూద్దాం. కంటింజెంట్ లైబిలిటీ ఏం చేస్తామంటే 70 lakhs చూపిస్తాం. ఓకే, బాగానే ఉంది. అండ్ ద ఇండెమ్నిఫికేషన్ అసెట్ వాట్ ఇస్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఫెయిర్, మళ్ళీ వేరేది ఇంకోటి ఏదో అడుగుతున్నాడు. ఫస్ట్ కేసులో అయితే ఆన్సర్ ఏంటి చెప్పండి, 70 lakhs. అయిపోయిందా కదా, ఓకే అయిపోయింది. సెకండ్ కేసులో ఏం చెప్పండి, ఒకవేళ ఫెయిర్ వాల్యూ ఆఫ్ లైబిలిటీ 1.2 crores ఉంటే మాక్సిమం 1 crore అయినా కదా, అప్పుడు లైబిలిటీ ఏమో 1.2, అసెట్ ఏమో 1. ఈజీ అయినా కదా చెప్పండి రా, ప్రొవిజన్స్ తెలిస్తే ఈజీగా రాయొచ్చు ఆన్సర్. ఓకే, క్లియరా కాదా చెప్పండి. నెక్స్ట్ 16th క్వశ్చన్, జాగ్రత్త చదవండి. ఆగండి, సేమ్ అన్ని సేమ్ పాయింట్స్. లాస్ట్ లో చూడండి, కంటింజెంట్ లైబిలిటీ మెజర్ చేయలేకపోతామంట. ఫెయిర్ వాల్యూ ఉంటేనే కదా మనం లైబిలిటీ చూపిస్తాం. కంటింజెంట్ లైబిలిటీ మెజర్ చేయలేకపోతే అప్పుడు నువ్వు ఏమైనా చూపిస్తావా, చూపించలేవు. అవునా కదా చెప్పండి. కంటింజెంట్ లైబిలిటీ చూపించకపోతే ఇండెమ్నిఫికేషన్ అసెట్ చూపిస్తావా, చూపించకూడదు. అయిపోయింది క్వశ్చన్. ఏ వాల్యూ, ఫుట్ నోట్ లో కంటింజెంట్ లైబిలిటీ ఎంత అని చూపిస్తారు, కానీ ఆ వాల్యూ చూపించాలని నేను ఎక్కడేం చెప్పాను, ఫెయిర్ వాల్యూ చూపించాలని చెప్పాను కదా క్లియర్ గా. లేదు కాబట్టి వదిలే, ఇంకా ఫెయిర్ వాల్యూ ఉంటే చూపించు, ఫెయిర్ వాల్యూ లేకపోతే ఇంకేం చూపిస్తా. ఫెయిర్ వాల్యూ మెజర్ చేయగలిగితేనే కదా చూపించడానికి, ఫెయిర్ వాల్యూ మెజర్ చేయలేకపోయినప్పుడు ఇది చూపిస్తామా, చెయ్యాలి. లైబిలిటీ కింద దేని కింద మెజర్ చేయాలి, ఫెయిర్ వాల్యూ మెజర్ చేయాలి, ఆ ఫెయిర్ వాల్యూ లేకపోతే. ఓకేనా కాదా, ఒకసారి చదవండి ఇప్పుడు, ఎక్కడ చూపించు, ఒకసారి చదవండి ఇప్పుడు, క్వశ్చన్ చదవండి ఇప్పుడు అర్థం అవుతుంది. ఆ ఉన్న అమౌంట్ ఆడ్ మెజర్ చేసుకునేటప్పుడు మనకి అలాంటివి ఏం కాదు, మనం డైరెక్ట్ గా ఫెయిర్ వాల్యూ చూస్తాం, ఫెయిర్ వాల్యూ ఉంటే రాదు, లేకపోతే ఇంకేం లేదు, ఇంకా డైరెక్ట్ మోసుకొని ఉన్నాం. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా. ఇక్కడ ఏం చెప్పాడు, డ్యూ టు పొటెన్షియల్ వేరియన్స్ ఇన్ అవుట్కమ్స్, అవుట్కమ్స్ చాలా తేడా తేడాగా ఉండడం వల్ల మనం ఏం మెజర్ చేయలేకపోతున్నామంట. అందుకే ఫెయిర్ వాల్యూ ఏమైనా చూపించామా, చూపించలేదు. సో కండిషన్ లెవెల్ ఏం చూపించలేదు, నో అమౌంట్ ఈస్ రికాగ్నైజ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ అని చెప్తాడు కదా క్లియర్ గా. ఓకేనా, అప్పుడు మరి ఇండెమ్నిఫికేషన్ అసెట్ ఎంత చూపించాలంటే ఒక చూపిస్తాం, ఇంక ఇదే చూపించకపోతే అదే చూపిస్తాం. 17th క్వశ్చన్, ఇది మీకు చెప్పాను నేను, చెప్పానా లేదా చెప్పండి.
ఈ కామర్స్ కి 10 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారంట. ఈ కామర్స్ కి ఏ ఇంటెన్షన్ లేకపోవడం వల్ల వాళ్ళైతే చూపిస్తారా చెప్పండి? వాళ్ళైతే ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపిస్తారా? చూపించరు. ఎందుకంటే ఇంటర్నల్లీ జనరేటెడ్ అసెట్స్ ఇవి. వీటికి వాల్యూ ఏమైనా ఉంటుందా? అది గుడ్. అవునా కదా చెప్పండి? వీటిని రిలయబుల్ గా మెజర్ చేయగలమా? చేయలేం. కాబట్టి వాళ్ళు చూపించకపోయి ఉంటారు. కానీ మీకు ఏం చెప్పాను? మీరు ఎక్వైర్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలాంటివన్నీ చూపించాలా లేదా చెప్పండి? అప్పుడు నేను చూపించాలా లేదా చెప్పండి? చూపించాలి. షుడ్ బి రికార్డెడ్ యాజ్ ఇంటాంజిబుల్ ఇన్ బిజినెస్. ఓకేనా కాదా చెప్పండి? దీని గురించి డిస్కస్ చేసామా లేదా మనం? ఫెయిర్ వాల్యూ మెజర్ చెప్తే అంతే. అన్ని మూసుకొని కూర్చుంటాయి. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? నెక్స్ట్ 18th క్వశ్చన్ చెప్తారా? ఫస్ట్ అసలు ఇదేంటి? మనం ఫార్మాసిటికల్ కంపెనీని కొంటున్నాం. వాళ్ళు ఏదో సిగ్నిఫికెంట్ రీసెర్చ్ కాస్ట్ పెట్టారంట. అండర్ గోయింగ్ క్లినికల్ ట్రయల్స్ మీకు గుర్తుందా? ఆ, ఇంకా రెగ్యులేటరీ అప్రూవల్స్ రాలేదు. ఏ రోజైతే అప్రూవల్స్ వస్తాయో ఆ రోజు నుంచి పెట్టే ఖర్చులన్నీ ఇంటాంజిబుల్ అసెట్ కి యాడ్ చేస్తాం. ఆ ముందు అయ్యే ఖర్చులన్నీ ఏం చేస్తాం చెప్పండి? పిఎండ్ఎల్ లో తోసేస్తాం యాక్చువల్గా. వీళ్ళైతే అప్రూవల్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు అవన్నీ ఏం చేసి ఉంటారు? ఈ పిఎండ్ఎల్ లో తోస్తుంటారు. కానీ అదర్ డ్రగ్ రీసెంట్లీ అప్రూవల్ వచ్చిందంట. డ్రగ్స్ రెవెన్యూ పొటెన్షియల్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ రీజన్స్. అసలు పొటెన్షియల్ బాగా ఉంది, దానికి ఆ సత్తా ఉందనే ఆ కంపెనీని కొనుక్కుందాం అనుకున్నామంట. ఓకేనా? ఇప్పుడు అసలు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ని నేను ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించాలా లేదా అనేది క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చూపించాడా చూపించలేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందా? లేదు. మనమైతే అవతల వాడికి ఆ ఇంటాంజిబుల్ అసెట్ ఒకటి కనిపిస్తుంది, దానికి ఒక రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ ఉందనుకోండి, రిలయబుల్ గా మెజర్ చేయగలిగితే ఫెయిర్ వాల్యూ చూపించేస్తాం లేదా చెప్పండి? చూపించేస్తాం. ఓకేనా కాదా? సో ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ చెప్తున్నాడు. అడిగమంటున్నాడు జనరల్ విచ్ రిక్వైర్డ్ టు బి ప్రాబుల్ దట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడే రికార్డ్ చేయాలి. అందుకని రీసెర్చ్ కాస్ట్లన్నీ మేము ఏం చేస్తాము? పిఎన్ఎల్ లో తోచేస్తాము. డెవలప్మెంట్ కాస్ట్ అంటే ఎప్పుడైతే అప్రూవల్స్ వచ్చాయో, అప్రూవల్స్ వచ్చిన తర్వాత పెట్టిన ఖర్చులన్నీ ఏం చేస్తాం? ఇంటాంజిబుల్ అసెట్ యాడ్ చేసుకుంటూ వస్తామని చెప్పి అక్కడ చెప్పింది రాశాడు. ఓకేనా కదా? ఇక్కడ ఏమంటారు చూడండి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ రిఫ్లెక్ట్స్ ద ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద ప్రాబిలిటీ ఆఫ్ దీస్ బెనిఫిట్స్. ఫెయిర్ వాల్యూ అంటే ఏంటో చెప్తున్నాడు. అంటే ఏంటి చెప్పండి? దీని నుంచి నాకు ఎంత బెనిఫిట్ రాబోతుందో అనే దాన్ని మనం ఏమంటాము? ఫెయిర్ వాల్యూ. డిస్పైట్ అన్సర్టైనిటీ అబౌట్ ద టైమింగ్ అండ్ టైమింగ్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లో. సో నాకు ఎప్పుడు వస్తుందా అనేది పక్కన పెడితే, వస్తుందా లేదా అనే దాన్నే మనం ఫెయిర్ వాల్యూ అంటాం. నాకు పక్కాగా ఈ రోజే రావాలని రూల్ లేదు, కానీ పక్కాగా ఏదో ఒక రోజు వస్తుంది అనుకోండి, అప్పుడు దానికి మనం ఎంతో కొంత ఫెయిర్ వాల్యూ అసర్టైన్ చేస్తాం. ఓకే. There will be sufficient information to measure the fair value of asset reliably if it is separable or arises from contractual or other legal rights. దానికి ఒక సెపరేట్ లీగల్ రైట్స్ ఉంటే దానికి సెపరబుల్ అనుకోండి, దానికి క్లియర్ గా వేరే వాళ్ళకి అమ్మగలం అనుకోండి, అప్పుడు దానికి సెపరబుల్ క్రైటీరియా కూడా మీట్ అవుతుందంటే అది ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ మీట్ అవుతున్నట్టేనా కాదో చెప్పండి. ఇఫ్ దేర్ ఇస్ అ రేంజ్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, రకరకాల అవుట్కమ్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు కూడా మీరు ఏం చేయొచ్చు అంట? ప్రాబిలిటీస్ యూజ్ చేసుకుని లెక్కెట్టుకోవచ్చా లేదా? అదే 30% ఛాన్స్ ఉంది 70కి, 40% ఛాన్స్ ఉంది 80కి, 30, 40, 70 ఉందా? ఇంకో 30% ఛాన్స్ ఉంది 100 కంటే మనం ఏం చేస్తాం? 30% ఇంటూ 70, 40% ఇంటూ 80, 30% ఇంటూ 100. ప్రాబిలిటీస్ వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటామా లేదా చెప్పండి? సో అలాగైనా సరే మనం ప్రాబిలిటీస్ తో కట్టుకోవచ్చు. అంతేనా కాదా? Ind AS 38 provides that in accordance with the standard and Ind AS 103, an acquirer recognizes an acquisition date. Acquisition date రోజున గుడ్ విల్లే కాకుండా ఎనీ ఇంటాంజిబుల్ అసెట్ ఆఫ్ ద ఎక్వైరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ద అసెట్ హ్యాస్ బిన్ రికాగ్నైజ్డ్ బై ద ఎక్వైరీ ఆర్ నాట్. అవతల వాడు రికాగ్నైజ్ చేశాడా చేయలేదా అనేది పట్టించుకోకుండా 103 ఏం చెప్పింది? మీరు చేసుకోవచ్చు అని చెప్పిందా లేదా? ఆ పాయింట్ చెప్తుంది. This means acquirer recognizes as an asset separately from goodwill. In-house process research and development cost మనం చూపిస్తాం లేదా? చూపిస్తాం, ప్రొవైడెడ్ ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ మీట్ అయితే చాలు మనకి. అవునా కాదా చెప్పండి. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ ఏంటి అని చెప్తున్నాడు. ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ ఏంటి? అది ఐడెంటిఫైబుల్ అవ్వాలి. మనం అక్కడ మాట్లాడుకున్నాం. ఐడెంటిఫైబుల్ అంటే ఏంటి? దానికి సెపరబిలిటీ ఉండాలి. అంటే దాని ఒక్కదాన్ని వేరే వాళ్ళకి అమ్మగలగాలి. అవునా కదా? దీని నుంచి ఫ్యూచర్ లో సమ్ ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి. ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పాడు కదా. అది చూసా కదా కొన్నాం ఈ కంపెనీని. అవునా కదా చెప్పండి. సెపరేట్ గా ఇప్పుడు ఈ పేటెంట్ రైట్ నమ్ముకోవచ్చు లేదా చెప్పండి నేను. సో ఇవన్నీ చూసాక మొత్తం మళ్ళీ చెప్తున్నాడు. ఫస్ట్
ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ డ్రగ్ చూసాకే అండ్ ద టైమింగ్ ఆఫ్ ద రెగ్యులేటరీ అప్రూవల్ బీయింగ్ అప్టైన్ యాజ్ పర్ ద స్టాండర్డ్ రికాగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై చేస్తుందా లేదా? చేస్తుంది. సబ్సీక్వెంట్ ఎక్స్పెండిచర్ అన్ని ఎలాగో మనం ఏం చేస్తాం, ఇండెక్స్ 38 పాటించి అది రికాగ్నైజ్ చేయాలా, ఎక్స్పెన్స్ కింద ఇయ్యాలా, డెవలప్మెంట్ అయ్యే వరకు మనం ఏం చేస్తాం, ఇంటాంజిబుల్ అసెట్ లోనే యాడ్ చేసుకుంటూ పోతామా లేదా? మనం ఇంటాంజిబుల్ అసెట్స్ డెఫినేషన్ మాట్లాడేటప్పుడు, ఆ స్టాండర్డ్ డిస్కస్ చేసేటప్పుడు, డెవలప్మెంట్ ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి పెట్టే ఖర్చులన్నీ మనం ఏం చేస్తాం చెప్పండి, అసెట్ కి యాడ్ చేసుకుంటూ వస్తామా లేదా? వస్తాం. తర్వాత మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అసెట్ దానికి ఇంకా ఖర్చులు పెడితే అవన్నీ ఆటోమేటిక్ గా పిఎన్ఎల్ లో దోస్తాం. అంతేనా కదా చెప్పండి? సో ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా పెట్టే ఖర్చులన్నీ ఇండెక్స్ 38 ఏం చెప్తే అది పాటించండి అని చెప్తున్నాడు. ఓకేనా కదా చెప్పండి? రైట్స్ టు ద సెకండ్ డ్రగ్ ఆల్సో మీట్ ద క్రైటీరియా అండ్ ఆర్ రికాగ్నైజ్ ద అప్రూవల్ మీన్స్ ఇట్ ఇస్ ప్రాబుల్ దట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అంటే అది ఏమంటాడు, సెకండ్ డ్రగ్ కూడా ఈ రోజుకి అప్రూవల్ లేకపోయినా ఫ్యూచర్ లో వస్తుంది అని చెప్పాడా లేదా? ఇక్కడ చూడండి రా, ఆడేమన్నాడు, ద అదర్ డ్రగ్ హాస్ రీసెంట్లీ రిసీవ్డ్ రెగ్యులేటరీ అప్రూవల్. ఇంకోటి విత్ ఇన్ 2 years లో వచ్చేస్తుందని అనుకుంటామా లేదా చెప్పండి? అవునా కదా? సో ఇది కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎప్పుడో ఒకసారి జరుగుతుందనే కదా? అవునా కదా చెప్పండి? సో ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ఇంటాంజిబుల్ అసెట్ కింద రికాగ్నైజ్ చేయాలి. ఓకేనా కాదా? సరే సొల్లంతా రాయాలా మేమంటే అవసరం లేదు, కానీ ఇదే 8 మార్క్స్ కి ఇచ్చాడు అనుకో, ఇవ్వడు. కానీ దరిద్రం ఎలా ఉంటుందో చెప్పలేం కదా, ఇస్తే మనం రాయాల్సి. ఓకేనా? ఎఫ్ఆర్ లో థియరీ అని దరిద్రం ఇంకోటి ఉండదు, కానీ తప్పదు. నిమిషాలు. బాగా. ఓకేనా కదా? ఆ మాత్రం పాయింట్స్ పడాలి ఏవి, అదే 103 ప్రకారం ఇంటాంజిబుల్ అసెట్స్ అయినా ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వైర్ చేసుకున్న రోజున్న ఫెయిర్ వాల్యూకి రికాగ్నైజ్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవతల రికాగ్నైజ్ చేశాడా లేదా, ఈ పాయింట్ రాయగలమా లేదా? ఆ పాయింట్ పడాలి. ప్రొవైడెడ్ అది ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ అయినా మీట్ అవ్వాలి. రికాగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వకపోవడం పక్కన పెట్టండి, అవతల వాడు ఎందుకు రికాగ్నైజ్ చేయలేదు చెప్పండి, అది ఇంటాంజిబుల్ అసెట్టే కానీ రికాగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వలేదని అవతల రికాగ్నైజ్ చేయలేదు. మనము రికాగ్నిషన్ క్రైటీరియా చూడం, జస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ అయితే చాలు వేసేస్తాం. అవునా కదా చెప్పండి? ఇంటాంజిబుల్ అసెట్ అవ్వాలంటే బేసిక్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. అసెట్ అంటేనే ఏంటి, ఫ్యూచర్ లో దాని నుంచి ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి, వస్తున్నాయా లేదా చూస్తాం. కాస్ట్ మెజర్ చేయగలగాలి అనేది రికాగ్నిషన్ క్రైటీరియా. ఇండెక్స్ 38 లో ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ ఏం చెప్పాను, ఫ్యూచర్ లో దాని నుంచి సమ్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ రావాలి, అది సెపరబుల్ అవ్వాలి, అంటే దాన్ని ఒక్కదాన్ని సెపరేట్ చేయగలగాలి వేరే అసెట్స్ తో పోలీస్. ఇది మాత్రమే ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ లో మాట్లాడారు. మీరు చెప్పిన కాస్ట్ క్యాన్ బి మెజర్డ్ రిలయబిలీ రికాగ్నిషన్ క్రైటీరియాలో చెప్పాం, అప్పుడు మెజర్ చేయలేకపోయాం కాబట్టి ఆ రోజు రికాగ్నైజ్ చేయలేదు అక్కడ. ఇక్కడ అలా కాదు, ఇక్కడ డెఫినేషన్ మీట్ అయితే చాలు, మనం ఏం చేస్తాం, తీసుకుని ఇంటాంజిబుల్ అసెట్. ఈ పాయింట్స్ రాయగలమా లేదా చెప్పండి? ఓకేనా కదా? అరే సోదేరా, ఈ రోజు అంతా ఇలాగే ఉంటాయి క్వశ్చన్. ఓకేనా? రేపు క్వశ్చన్ నుంచి మనం క్వశ్చన్స్ లోకి వెళ్తాం, అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా. 90th క్వశ్చన్ చూడండి. వడాపావ్ లిమిటెడ్ అంట, రోహిత్ శర్మ, సక్సెస్ఫుల్ కంపెనీ, సక్సెస్ఫుల్ కంపెనీ హ్యాస్ నెంబర్ ఆఫ్ ఓన్ స్టోర్స్ అక్రాస్ ఇండియా అండ్ ఆల్సో ఆఫర్స్ ఫ్రాంచైజీస్ అమ్ముతుందంట వేరే కంపెనీస్. ఎఫిషియంట్ లిమిటెడ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్రాంచైజీ ఆఫ్ వడాపావ్ లిమిటెడ్. మందే కదా వడాపావ్, ఓకే. ఎఫిషియంట్ మన ఫ్రాంచైజీ అండి, ఓకేనా? అండ్ ఆపరేట్స్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఇన్ సౌత్ ఇండియా. వడాపావ్ వెళ్ళి ఎవరిని కొనేస్తుంది, ఎఫిషియెంట్ ని కొనేస్తుంది. ముందు ఎఫిషియెంట్ కి ఒక ఫ్రాంచైజీ రేట్ ఇచ్చామా లేదా? నేనే ఇచ్చాను, మీకు గుర్తుందా? ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ రైట్ ని రీఅక్వైర్ చేసుకుంటున్నానా లేదా మీకు గుర్తుంటే, రీఅక్వైర్డ్ రైట్స్ అన్ని మళ్ళీ నేను రికాగ్నైజ్ చేసుకోవడం లేదా, ఇప్పుడు నేను ఫ్రాంచైజీని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు కదా. ఈ రీఅక్వైర్డ్ రైట్స్ అన్ని దేనికి మెజర్ చేయాలి చెప్పండి, ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయాలని చెప్పాను, కానీ చూపించిన ఏం మొహాలు పెట్టుకొని చూస్తారా, ఈడెప్పుడు చెప్పాడు సొల్లిగాడు, చూపిస్తాం. రీఅక్వైర్డ్ రైట్స్ అని నాకు అర్థమే. రీఅక్వైర్డ్ రైట్స్ ఆర్ ఆల్సో టేకెన్ ఓవర్ అండ్ రికాగ్నైజ్డ్ ఎట్ ఫెయిర్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ అక్విజిషన్. చెప్పానా లేదా చెప్పండి? అవునా కాదా? ఇప్పుడు ఇది రీఅక్వైర్డ్ రైట్ అవుతా లేదా చెప్పండి? ఇప్పుడు అక్విజిషన్ డేట్ రోజున లైసెన్స్ అగ్రిమెంట్ రిఫ్లెక్ట్స్ కరెంట్ మార్కెట్ టర్మ్స్ అంటే అది ఏదైతే మనకి ఏంటి, ముందు ఫస్ట్ అది రీఅక్వైర్డ్ రైట్ అయినా కాదా, అది ప్రస్తుతానికి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంతే ఉందంట. మీరు కూడా ఏం చేస్తారు, ఫ్రాంచైజ్ రేట్ ని ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించేయండి. మార్కెట్ ప్రైస్ కి ఉంది కాబట్టి గెయిన్ ఆర్ లాస్ ఏమైనా వస్తుందా? ఏం రాదు. ఆ బుక్స్ లో ఉన్న వాల్యూ మార్కెట్ లో ఉన్న వాల్యూ ఒకటే ఉందంటారా? మనం ఫెయిర్ వాల్యూకి రికగ్నైజ్ చేయాలని చెప్పాము. ఫెయిర్ వాల్యూ కంటే మనం మార్కెట్ లో వాల్యూ బుక్ లో వాల్యూ ఒకటే ఉంటే గెయిన్ ఆర్ లాస్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు కదా. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కాదు? అయిపోయింది. 20th క్వశ్చన్ చూద్దామా? ఒకవేళ చూడండి, ఒకవేళ ఫెయిర్ వాల్యూ అది లేదనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రాంచైజ్ రేట్ ని నేను 1,00,00,000 అమ్మాను, దాని తర్వాత ఫెయిర్ వాల్యూ ఇప్పుడు 2 కోట్లు ఉంది అనుకోండి, మీరు ఎంట్రీ ఏమైనా వేస్తారు తెలుసా? అసెట్స్ డెబిట్ కొడతారు కదా,
అసెట్స్ లో భాగంగానే ఇంటాంజిబుల్ అసెట్ కూడా వన్ ఆఫ్ ది అసెట్. ఎంత డెబిట్ కొడతారు? 2 కోట్లు డెబిట్ కొడతారు. ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోతే లేదో చెప్పండి. అవునా కదా? అప్పుడు పాతది క్లోజ్ అదే మీరు 2 కోట్లు డెబిట్ కొడతారు. పాతోడి దానికి గెయిన్ ఆర్ లాస్ వస్తుందో రాదో చెప్పండి. వస్తుంది. ఎందుకంటే పాతోడికి పర్చేస్ కన్సిడరేషన్ లెక్కెట్టేటప్పుడు ఫెయిర్ వాల్యూ కదా చూసుకుంటాం మనం. సో దాన్ని బట్టి గెయిన్ ఆర్ లాస్ ఎలా చేస్తాం తర్వాత అకౌంటింగ్ తర్వాత రా. ప్రస్తుతానికి మీకు ఇది రికార్డ్ చేయాలా లేదా అర్థమైనా లేదా చెప్పండి. 20th క్వశ్చన్ చెప్తారా? ఇది చెప్పండి. ఇది మనం చేసామా లేదా నిన్న? మీరే చేయాలి రేపు ఇప్పుడు. దీపక్ గడిది నాది ఎగ్జాంపుల్. ప్రశాంతంగా ఇది యాస్టీస్ క్వశ్చన్ చేస్తాం కదా. 2,50,000 లైసెన్స్ పెట్టుకున్నాము. అవునా కాదా చెప్పండి. అలౌస్ ఎయిదర్ పార్టీ ఎవరైనా సరే టెర్మినేట్ చేసేస్తే పెనాల్టీ కట్టాలంట. అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ కి 20% యాడ్ చేసి కట్టాలంట. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత ఎక్వైర్ చేస్తాం మనం? 4 ఇయర్స్ ఎక్కువ అంటే 6 ఇయర్స్ ఇంకా ఉండగానే ఎక్స్పైర్ కొనేస్తున్నాం లేదా? ఫస్ట్ 2,50,000 అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎంత చెప్పండి? ఇంటూ 6/10 అన్నా. 2,50,000 10 ఇయర్స్ కి రా. 6 ఇయర్స్ ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదా? అంటే ఇంటూ 6/10 అన్నా కదా ఎంత? 1,80,000. దానికి ఎంత యాడ్ చేసి కట్టమన్నాడు? అది కూడా ఆడే ఇచ్చాడు క్వశ్చన్ లోనే చండాలని. అది మనం కదా లెక్కెట్టాలి. అవునా కాదా చెప్పండి. 1,80,000 ప్లస్ 20% ఎంత? ఆడే కలిపి చెప్తాడా? ఎంత మొత్తం కలిపి 1,80,000 ఏనా? అంతేనా కదా? ఆర్ మీకు గుర్తుందా? కాంట్రాక్చువల్ రైట్స్ ఉన్నాయా, నాన్ కాంట్రాక్చువల్ లైబిలిటీ ఉందా మా ఇద్దరి మధ్యలో? కాంట్రాక్చువల్. నాన్ కాంట్రాక్చువల్ కి ఎగ్జాంపుల్ ఏంటో చెప్పండి. వాడు ఎప్పుడో నా మీద కేసు వేస్తున్నాడు, ఇకపై నా కేసు మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి డబ్బులు. ఇది కాంట్రాక్చువల్. మీకు ఏం చెప్పాను? దిస్ అమౌంట్ ఆర్ ఈ రోజున ఇది మార్కెట్ లో అమ్మితే దీనికి ఎంత ప్రైస్ అని చెప్పండి. కరెంట్ రేట్ నా 6 ఇయర్స్ కి ఎవరికైనా ఇస్తే 4,50,000 వస్తుందంట. మీరు దీని నుంచి మీరు ఏం మైనస్ చేసేయాలి? ఆల్రెడీ ఎంత ఎగ్జిస్టింగ్ ఉందో మైనస్ చేసేయాలి లేదా? ఎంత ఎగ్జిస్టింగ్ ఉంది చెప్పండి. 1,50,000. ఎందుకు 1,50,000? ఎందుకంటే ఈ రోజు ఉన్నోడికి మనం 6 ఇయర్స్ కి ఇచ్చినా 1,50,000 అయినా కాదా? సో ఎక్స్ట్రా లాభం ఎంత? 3 lakhs. సో 3 lakhs ఆర్ 1,80,000 లో మీరు ఏది తీసుకుంటారు? విచ్ ఎవర్ ఈస్ వాట్. లోన్ అంటే ఎంత చెప్పండి? 1,80,000 అయినా కాదా? ఇప్పుడు మీరు 1,80,000ని కన్సిడరేషన్ ఎంత మొత్తం? ఈ కంపెనీని ఎంత పెట్టుకున్నారు? 1,00,00,000 పెట్టుకున్నారు. 1,00,00,000లో 1,80,000 తీసేయాలా లేదా చెప్పండి పర్చేస్ కన్సిడరేషన్. ఈ 1,80,000కి ఎంట్రీ ఏంటి? P&L టు క్యాష్. ఎక్స్పెన్సెస్ కదరా. P&L టు క్యాష్ అని వేసిడు. ఆ 98,20,20,000 98,20,000కి ఏం చేస్తారు చెప్పండి? మామూలు పర్చేస్ కన్సిడరేషన్ ఎంట్రీ చేసుకోండి. ఓకేనా కాదా చెప్పాలి మరి. క్లియరా కాదా? ఏది? మనకి ఎక్కడంటే ఏంటి? యూరోపియన్ మార్కెట్. ఇక్కడ యూరోప్ లో ఉందని చెప్పలేదు. ఇక్కడ ఏమన్నాడంటే ఏబిసిఎస్ ఆహా యూరోప్ లో ఉందా? ఎక్కడ నుంచి ఏంటి మనకైనా? మనకి ఎక్కడ రూపీస్ లో ఇచ్చేస్తున్నాడు కదా. ఒకవేళ ఫారెన్ కరెన్సీ ఇచ్చుకుంటే మనం బాధపడాలి. ఇక్కడ ఏమైనా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వస్తాయా, ఏం చేయాలని అసలు ఆ క్వశ్చనే లేదు కదా. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. చెప్పండి. 21కి వెళ్దామా? 2 minutes అలాంటివి ఉండొచ్చు. ఎందుకు 2 minutes చెప్పండి. మనం ఎంత స్టార్ట్ చేసాం క్లాస్? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 21. పెద్దవా చిన్నవా చూడండి. పర్లే, నాట్ బ్యాడ్. మరి నువ్వు ఒకడు రకాలు చెప్తావు అయినా. నేను ఇవ్వలేదురా, నువ్వే తీసుకున్నావు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 2 minutes అన్నారు కదా సొల్లు. ఏ క్వశ్చన్ రా ఇప్పుడు చెప్పాలి? హలో. ఓకే. పొద్దున్నే డిస్కషన్ తర్వాత మాడదు.
ఓ 5 అయిపోయిందా? ఏం చేశారో మా వాళ్ళు. గ్రూపులు వచ్చుంటాయి కదా. ఏంట్రా టాక్ ఏంట్రా? చాలా ఈజీ అంటారా? ఏమో మరి అది నిజమో కాదో తెలియదు. కాస్టింగ్ ఎఫెక్ట్. అదే వస్తారు ఇప్పుడు మా వాళ్ళు. మంది వస్తారు చూడు. యాడ్ నుంచి. ఈ ఒక్క ఎగ్జామ్ వల్లే లాస్ట్ టూ అటెంప్ట్స్ అంటే లాస్ట్ టూ అటెంప్ట్స్ అయితే నిజంగా లిటరల్ గా మనం సాల్వ్ చేసే పేపర్ ఫైనల్ వాళ్ళకి కూడా కష్టమే ఆ పేపర్ ఇచ్చాడు అలా. కాస్టింగ్ యాప్ ఎందుకంత క్రూరంగా బిహేవ్ చేసేయడం మరి. అదే అసలు సిలబస్ పర్లేదు మళ్ళీ మీద పర్లేదు కదా మీద. ఒరే వాళ్ళు కాస్టింగ్ లో కూడా రా కాస్టింగ్ ఎఫ్ఎం లో కాస్టింగ్ పార్ట్ ఇంకా వాడరు. మీకు మేనేజ్మెంట్ అకౌంట్ మానే ఇచ్చాడా? ఓ, మీ ఇంటర్ కదా అది. ఓ, అయితే భయపడచ్చు. నువ్వు కష్టపడాలి కాదా కష్టపడలేదు. నీది ఏ అటెంప్ట్ అయింది? మొన్న అటెంప్ట్ అయిందా? కాస్టింగ్ ఎఫ్ఎం 40. టాపర్స్ ర్యాంకర్స్. చూడండి ఒకసారి 21st క్వశ్చన్ చూడండి. స్టార్ట్ చేసిన ఫాస్ట్ గా 21st క్వశ్చన్. ఆన్ 1st January ఏంటో చెప్పండి. ఏ లిమిటెడ్ అక్వైర్స్ 80% ఆఫ్ ఈక్విటీ ఇంట్రెస్ట్ ఆఫ్ బి లిమిటెడ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ క్యాష్ ఆఫ్ 15 crores. అంటే 15 కోట్లు ఇచ్చి 80% కొనుక్కున్నాం. ఏ కంపెనీని కొనుక్కుంది? ఏ బిని కొనుక్కుంది. ఫార్మర్ ఓనర్స్ ఆఫ్ బి అంటే పాత ఓనర్స్ ఉన్నారు కదా. were required to dispose of their investments in B Limited by a specified date and accordingly they did not have sufficient time to find potential buyers. పాత ఓనర్స్ ఎవరున్నారు? ఫార్మర్ ఓనర్స్ ఆఫ్ బి లిమిటెడ్ were required to dispose of their investments in B Limited. నేనే కదా కొనేస్తున్నా. ఎవరికి డిస్పోజ్ చేస్తారు? బై స్పెసిఫైడ్ డేట్ అండ్ అకార్డింగ్లీ. ఓకే, తర్వాత చూద్దాం ఇంకా. ఏ క్వాలిఫైడ్ వాల్యుయేషన్ ప్రొఫెషనల్ హైర్ చేసుకున్నారంట మేనేజ్మెంట్ ఆఫ్ ఏ లిమిటెడ్. మెజర్ ద ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ అక్వైర్డ్ ఇన్ అకార్డింగ్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండియాస్ 103 ప్రకారం మెజర్ చేశారంట. మెజర్ చేసి ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత అని చెప్పాడు? 20 కోట్లు. ఫెయిర్ వాల్యూ ఆఫ్ 20% ఎన్సీఏ చెప్పాడు. ఎంత? 4.2 crores. హౌ షుడ్ ఏ లిమిటెడ్ రికార్డ్ ద అబౌవ్ బార్గెన్ పర్చేస్? ముందు నాకు చెప్పండి ఎంత అవుతుంది? 20 కోట్లు మనం పెట్టామా? సార్ మనం ఎంత పెట్టాం చెప్పండి? 15 కోట్లు పెట్టావు అంతేనా కదా? ఫస్ట్ లైన్ లో చెప్పాడు కదరా. 15 crores అయినా కాదా చెప్పండి. ఎన్సీఏ వాల్యూ ఎంత ఉంది? ఇది మనం పెట్టిన డబ్బులు క్యాష్ అంటే పర్చేస్ కన్సిడరేషన్ అయినా. అవతల ఎన్సీఏ వాల్యూ ఎంత ఇచ్చాడు ఆడే? 4.2 crores. మొత్తం కలిపి ఎంత చెప్పండి? 19.2 crores కి అగేన్స్ట్ గా మీకు ఎంత అసెట్స్ వస్తున్నాయి? 20 crores అయినా కాదా చెప్పండి. అవునా కాదా? అంటే 19.2 crores పెడితే 20 crores అసెట్స్ వస్తాయి. అంటే గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ అయినా. ఎంత గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్? 80 lakhs. ఇక్కడ మనం పర్చేస్ కన్సిడరేషన్ రూపంలో ఎంత ఇచ్చాము? 15 crores ఇచ్చాం, క్యాష్ ఇచ్చాం. దానికి ఏది యాడ్ చేయాలి? ఎన్సీఏ కూడా యాడ్ చేయాలా? ఎన్సీఏ వాల్యూ ఆడే చెప్పాడు ఎంత? 4.2. 15 + 4.2 ఎంత? 19.2 కి అగేన్స్ట్ గా నీకు ఏం వస్తున్నాయి అసెట్స్? 20 crores వర్త్ అసెట్స్ వస్తున్నాయి. అంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంకా పెట్టిన దానికన్నా. అంటే ఇదేంటి గెయిన్ అయినా కాదా చెప్పండి. బాగా ఏరవడారా లేదా చెప్పండి. గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ అయినా కాదా? ఒకసారి అసలు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. అమౌంట్ అంతా లెక్కెట్టాడు. అదంతా లెక్కెట్టి ఎంత చెప్పాడు? 80 lakhs అని చెప్పాడు. యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ చెప్పాడు ఇక్కడ వరకు. ఓకేనా కదా చెప్పండి. అస్యూమింగ్ దేర్ ఎగ్జిస్ట్ క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ అండర్లైయింగ్ రీజన్స్ ఫర్ క్లాసిఫైయింగ్ ద బిజినెస్ కాంబినేషన్ యాజ్ అ బార్గెన్ పర్చేస్, ద గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాను చెప్పండి? ఓసీఏ. మీకు చెప్పానా లేదా? గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ ఎక్కడ వేయాలి? ఓసీఏ ఆన్ ద అక్విజిషన్ డేట్ అండ్ అక్యుములేటెడ్ ద సేమ్ యాజ్ క్యాపిటల్ రిజర్వ్ లో భాగంగా చూపిస్తుంది. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమే దాని కింద క్యాపిటల్ రిజర్వ్ అని పెట్టి అందులో చూపిస్తుంది. అదే కదా మనం మాట్లాడుకున్న గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ ఎక్కడ చూపిస్తామని చెప్పాం? క్యాపిటల్ రిజర్వ్ అయినా కదా చెప్పండి. ఇఫ్ ద అక్వైరర్ చూసెస్ టు మెజర్ ద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, పసీనా మెథడ్ కూడా వాడచ్చా లేదా చెప్పండి. పసీనా మెథడ్ వాడితే ఆడేం చెప్తారు చెప్పండి. ఆ వాడి షేర్ ఎంత అవుతుందో చెప్పండి. ఎన్సీ ఎంత అవుతుందో చెప్పండి. మొత్తం అసెట్స్ 20 crores. ప్రపోర్షనేట్ గా వాడి షేర్ ఎంత చెప్పండి. 20% ఎంత? 20లో 4 crores అయినా. అప్పుడు మన కన్సిడరేషన్ 15. అవతల వాడికి ఇచ్చింది 4. మొత్తం కలిపి ఎంత? 19 అయినా కాదా? 19 కి ఎగేస్ట్ ఎంత వచ్చింది? 20 crores వచ్చింది. అంటే ₹1,00,00,000 ఏమవుతుంది సార్? గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ ఉంది.
ఓకేనా కాదా చెప్పండి. అలా చేసిన వాడికి ₹1,00,00,000 గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ వస్తుందని చెప్పారు. ఓకేనా కాదా? క్లియరా కాదా చెప్పండి. ఓకేనా కాదా? ఇది ఎందుకు చెప్పాడు ఇప్పుడు చెప్తాను లైన్. వాళ్ళు బి లిమిటెడ్ వాళ్ళు చాలా ఎతికారంటే ఎక్కడ ఈ కంపెనీని నమ్మేద్దామని. ఎక్కడ దొరకలేదు. చివరికి మనం దొరికే మనకు అమ్మాం. అందుకనే మనం ఈజీగా బేరం ఆడగలిగాం. ఆడికి బయ్యర్ దొరకలేదురా. మనం దొరికాం ఆడికి. అందుకని మనం ఏం చేసాం? దొరికిందే ఛాన్స్ బేరం ఆడిసాం 80 లక్షలు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇది మ్యాటర్. 22nd క్వశ్చన్ ప్లీజ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చేసే ప్రతి క్వశ్చన్ ఎక్స్ట్రా క్వశ్చన్ లాగానే, అంటే మనకి ఇదైతే పనికి రాదనే నా మాక్సిమం ఒపీనియన్. కానీ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, బిట్స్ రూపంలో రావచ్చు. 22 ఏంటో చెప్పండి. ఇక ఒకసారి చూడండి, దీని గురించి ఒక చిన్న పాయింట్ వస్తుంది. ఇప్పుడు అక్విజిషన్ డేట్ రోజు మనం ఏం చేస్తాము? అన్ని ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చూసుకొని దాన్ని మెజర్ చేసుకొని రాసుకుంటాం, అంతేనా కదా? ఒకసారి రాసు. వేర్ ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ ఇస్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద అక్విజిషన్ డేట్ రిగార్డింగ్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్. మీరు ఫెయిర్ వాల్యూ ఏ రోజుకి లెక్కెడతారు? అక్విజిషన్ డేట్ రోజున ఫెయిర్ వాల్యూ కదా లెక్కెడతారు. అక్విజిషన్ డేట్ రోజు ఫెయిర్ వాల్యూ లెక్కెట్టారు, అన్ని అకౌంటింగ్ చేస్తారు, అంతా హ్యాపీ. ఒక 3 days తర్వాత ఫెయిర్ వాల్యూలో ఏదో తేడా లెక్కెట్టాము, ఆ ఫెయిర్ వాల్యూలో చిన్న చేంజ్ చేయాలని తెలిసింది. ఇప్పుడు ఈ చేంజెస్ దేనికి ఎఫెక్ట్ ఇవ్వాలనే క్వశ్చన్ వస్తుంది కదా, దాని గురించి ఏం చెప్పచ్చు. If new information is received regarding the fair value of assets and liabilities taken over reflects the facts and circumstances existing on acquisition date. కొంచెం అలా అని చెప్పండి. ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ లో ఆ రోజున అక్విజిషన్ డేట్ రోజున ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఏదైనా ఉందనుకోండి, అంటే అది కొత్తగా ఏదో చేయడం వల్ల మారలేదు దాని ఫెయిర్ వాల్యూ. ఆ రోజే పక్కన ఏదో గవర్నమెంట్ ప్లాన్ పడింది, నాకు తెలియదు. ఆ బిల్డింగ్ వాల్యూ గురించి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. గవర్నమెంట్ ల్యాండ్ పడింది అంట, నాకు తెలియదు, నేను చూడలేదు. నేను చూడకపోవడం వల్ల కరెక్ట్ గా లెక్కట్లేదు ఫెయిర్ వాల్యూ. దాని తర్వాత తెలిసింది గవర్నమెంట్ ల్యాండ్ పడిందంట, ఆ రోజుకి పడున్నది ఆల్రెడీ. నేను లెక్కెట్టినప్పుడు అది తీసుకోలేదురా. ఓకేనా, అదొక కేసు. లేకపోతే గవర్నమెంట్ తర్వాత తర్వాత ఏదో గవర్నమెంట్ అక్కడ రింగ్ రోడ్ ఏదో వేసింది నెక్స్ట్ రోజు, ఆ రోజున ఉందా? అది లేదు. సో అదొక కేసు. 2 కేసెస్ ఉన్నాయా లేదా? ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ లో ఎగ్జిస్టింగ్, నాన్ ఎగ్జిస్టింగ్ ఉంటాయా? ఫస్ట్ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి? ఎగ్జిస్టింగ్ ఈవెంట్ లాగా. ఓకేనా కదా? అలాంటి వాటికైతే ఏం చేయాలి? ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చి ఉండాలంటే వితిన్ 1 year లోపల వచ్చి ఉండాలి. ఇది మీకు మారుద్దాం అనుకున్నారు కదా ఫెయిర్ వాల్యూ, అక్విజిషన్ డేట్ నుంచి 1 year లోపలే ఇది రీజన్ ఏదో తెలిసి ఉండాలి. ఓకేనా? తెలిస్తే రిక్వైర్డ్ చేంజెస్ అన్ని మళ్ళీ మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? నెట్ అసెట్స్ మార్చేస్తారు మళ్ళీ. ఎందుకు? అసెట్ వాల్యూ మారుతుందా లేదా? అసెట్ వాల్యూ మారితే ఆటోమేటిక్ గా పసీనా మెథడ్ లో లెక్కెట్టుంటే ఎన్సీఏ వాల్యూ కూడా మారుతుందా లేదా? ఫెయిర్ వాల్యూ మెథడ్ వాడుంటే మారదు ఎన్సీఏ, కానీ పసీనా మెథడ్ వాడుంటే, పసీనా మెథడ్ అంటేనే ఏంటి? నెట్ అసెట్స్ మీద ఎంత పర్సెంటేజ్. మరి అసెట్ వాల్యూ మారిపోతే ఎన్సీఏ వాల్యూ మారిపోతే లేదా? సో ఎన్సీఏ వాల్యూ కూడా మార్చేయండి. ఏ డిఫరెన్స్ వచ్చినా దేంట్లో తోసేస్తారు? గుడ్ విల్, క్యాపిటల్ రిజర్వ్ ఏదో ఒక రికగ్నైజ్ చేస్తారు కదా, అందులో తోసి. ఓకేనా కాదా చెప్పండి. ఇది ఎప్పుడు అడ్జస్టింగ్ అయితే, అంటే ఎప్పుడు అడ్జస్టింగ్ అంటే ఎప్పుడు ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఏంటి అడ్జస్టింగ్ అంటే, ఆ రోజు సర్కమ్స్టాన్సెస్ లో ఉన్న డేట్ దాని ప్రకారమే చెప్పాం ఫెయిర్ వాల్యూ. ఆ రోజు తప్ప ఏదో లెక్కెట్టాం. ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎప్పుడు లోపల తెలిసిపోయింది? విత్ ఇన్ 1 year లోపలే. లేదు, మిగతా అన్ని సందర్భాల్లో ఏం చేయాలి? అప్పుడు ఆ పర్టికులర్ ఇండియస్ ప్రకారం ఏం చేయాలో చేయండి, అంతే తప్ప దానికి మళ్ళీ కెలకొద్దు, పాత వాటికి కెలకొద్దు. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? కీపింగ్ దిస్ ఇన్ మైండ్, ఇప్పుడు నేను మనకి ఇక్కడ చదువుదాం క్వశ్చన్. చదవండి, చదవండి, అర్థం చేసుకోండి, ట్రై చేయండి. కాబట్టి నాకు తర్వాత మాట డైవర్ట్ అయిపోతుంది. సరే సార్, ఇది చూడు. ఎంటిటీ ఎక్స్ ఎక్వైర్డ్ 100% షేర్ హోల్డింగ్ కొనేసాం అక్కడ ఎంటిటీ వైలో, అండ్ హెడ్ కంప్లీటెడ్ ప్రిలిమినరీ పర్చేస్ ప్రైస్ అలొకేషన్, రికార్డెడ్ నెట్ అసెట్స్ కూడా రికార్డ్ చేసాము, పర్చేస్ కన్సిడరేషన్ 150 వేసాం, అంటే గుడ్ బిల్ అంతే వేసి ఉంటాం. 50 వేస్తాం గుడ్ బిల్. ఓకే, 100% బందే కాబట్టి ఎన్సీఏ లేదు ఇంకా.
ఎంటిటీ వై హ్యాడ్ సిగ్నిఫికెంట్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఉన్నాయి. ఇది అది కాదు యాక్చువల్ గా, నేను అది ఎందుకు అది అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి ఏం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఏవో ఉన్నాయంట, ఆన్ విచ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ వాజ్ నాట్ రికార్డెడ్. అప్పుడు వాళ్ళు రికార్డ్ చేయాలి, యాక్చువల్ గా వాళ్ళు ఏం రికార్డ్ చేయలేదు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ కన్విన్సింగ్ ఎవిడెన్స్ ఆన్ ద ఎక్విజిషన్ డేట్. సారీ, ఇది ఈ క్వశ్చన్ లాగానే ఉంది. ఎక్విజిషన్ డేట్ రోజున మనకి ఎవిడెన్సెస్ కూడా బాగానే లేవంట శుభ్రంగా, అందుకే నేను కూడా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ రికార్డ్ చేయలేదు. అంటే ఒకటి ఏదో రికార్డ్ చేయాలి, యాక్చువల్గా ఏదో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ రికార్డ్ చేయాలా లేదా చెప్పండి ఎక్విజిషన్ డేట్ రోజు. కానీ నేను చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవిడెన్స్ లేదు ఆ రోజు నా దగ్గర. హవెవర్ ఆన్ 31st March 2002, అంటే ఎప్పుడు చెప్పండి, విత్ ఇన్ 1 year అయినా, ఎగ్జాక్ట్ గా 1 year. ఏం జరిగింది? ఎంటిటీ వై వాన్ ఎ సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ ఇనఫ్ టాక్సిబుల్ ఇన్కమ్ టు రీకూప్ ద లాసెస్. మనం అందులో చదువుతాం అనమాట. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎప్పుడు రికాగ్నైజ్ చేయొచ్చు అంటే, ఫ్యూచర్ లో లాస్ వస్తుందని అనిపించినప్పుడు రికాగ్నైజ్ చేయాలి. ఎందుకంటే అసెట్ ని సెట్ ఆఫ్ చేయడానికి ఇంకో లాస్ ఉండాలి కదా. అది ఎక్కడ చదువుతాం? ఇండియస్ 12 లో చదువుతాం. ప్రస్తుతానికి ఏం గుర్తుపెట్టుకుంటారు? జాగ్రత్త వినండి, నేను ఏమంటున్నాను. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏదో ఒక వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటంటే, మీరు ఫ్యూచర్ లో దాన్ని సెట్ ఆఫ్ చేయగలిగితేనే దాన్ని డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కింద చూపించండి. అసెట్ అంటే ఎప్పుడు చూపిస్తాం? అసెట్ అనే దాన్ని ఎప్పుడు అసెట్ అంటాం చెప్పండి? దాని నుంచి ఫ్యూచర్ లో బెనిఫిట్ వస్తేనే కదా అసెట్ అవుతుంది. దాని నుంచి ఫ్యూచర్ లో ఏం పీకలేము అన్నప్పుడు దాన్ని ఎందుకు అసెట్ కింద చూపిస్తాను? ఆ ఇన్ఫర్మేషన్ లేకనే నేను ఏం చేశాను, అప్పుడు నేను చూపించలేదు. ఓకే. తర్వాత ఏం జరిగింది? ఓకే, ఫ్యూచర్ లో నాకు లాస్లు వస్తాయి, అదే ఫ్యూచర్ లో నాకు ఇన్కమ్ వస్తుంది. ఫ్యూచర్ లో ఆ ఇన్కమ్ ఎగేస్ట్ కి అసెట్ నేను సెటప్ చేసుకోవచ్చు. ఎందుకంటే నా బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఉన్నాయా? ఆ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ మీద నాకు ట్యాక్స్ ఎంతో కొంత ఉంటుందా? ఆ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఇప్పుడు నేను సెటప్ చేసుకోగలనా లేదా? డైరెక్ట్ ట్యాక్స్ వెళ్ళిపోతున్నాం రా మనం. క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. నీకు పాత లాసెస్ ఉన్నాయి. పాత లాసెస్ నువ్వు ఫ్యూచర్ లో సెట్ ఆఫ్ చేసుకోగలవా లేదా? సెట్ ఆఫ్ చేసుకోగలవు కాబట్టి ఫ్యూచర్ లో ట్యాక్స్ మిగులుతుందా లేదా? ఎప్పుడు మిగులుతుంది? ఇదంతా ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వస్తాయని నమ్మకం నీకు ఉన్నప్పుడు, ట్యాక్స్ మిగులుతుందని నీకు తెలిసినప్పుడు నువ్వు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసి ఉంచుంటావు. అంతేనా కదా? కానీ నీకు ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వస్తాయి రావో తెలియదు. తెలియదు కాబట్టి ఆ లాస్ సెటప్ వద్దా లేదో తెలుసా? తెలియదు. తెలియదు కాబట్టి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసావా? చేయలేదు. ఇప్పుడు ఇది ఏమైంది? సడన్ గా ఏదో లాటరీ పేలింది. లాటరీ పేలి వీడికి సడన్ గా విపరీతమైన ఇన్కమ్ వస్తుంది అనిపించింది. ఇప్పుడు వీడికి చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. పాత లాసులన్నీ ఉన్నాయి కదా, ఆ లాసులన్నీ ఇకపైన సెట్ ఆఫ్ చేసుకుందాం ఇన్కమ్ తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు నాకు దానివల్ల ట్యాక్స్ మిగులుతుందా లేదా చెప్పండి? అందుకని డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసి ఉండాల్సింది కదా. అర్థమైందండి? సో అక్కడ జరిగింది అది యాక్చువల్లీ. సో అకార్డింగ్లీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ వాజ్ రికార్డ్ ఆన్ ద క్యారీ ఫార్వర్డ్ లాసెస్, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాడు. అసలు ఇలాంటి అఫోర్సెడ్ లాసెస్ ఇప్పుడు గుడ్ విల్ తో అడ్జస్ట్ చేయొచ్చా లేదా? అంటే పర్చేస్ కన్సిడరేషన్ తో ఇంపాక్ట్, అదే అక్కడ స్టార్టింగ్ లోని ఎంట్రీస్ ఏమైనా మార్చాలా లేదా అని అడుగుతున్నాను. జాగ్రత్త. నో. ఎందుకంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇండియా 103 మీకు ఏం చెప్పాను నేను? ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ దట్ డేటే చూడాలి. ఎగ్జిస్టింగ్ ఈవెంట్, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ లో ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి? ఆ రోజున సర్కమ్స్టాన్సెస్ బట్టే చూస్తాం. ఆ రోజుకి నీ చేతిలో కాంట్రాక్ట్ ఉందా? ఆ రోజు లాటరీ టికెట్ పేలిందా? పేలలేదు కాబట్టి ఆ రోజు సర్కమ్స్టాన్స్ ప్రకారం డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయాలా? చేయకూడదు కాబట్టి చేయలేదు. నువ్వు సరిపోయింది. తర్వాత ఎప్పుడో గెలిచిన కాంట్రాక్ట్ తర్వాత సర్కమ్స్టాన్సెస్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అప్పుడు దానికి కావాలంటే నువ్వు క్రియేట్ చేసుకున్నావు అంటే చేసుకోవడం, కానీ ఆ పాత అకౌంటింగ్ ఎంట్రీస్ అని మారుస్తావా? గుడ్ విల్ కి క్యాపిటల్ రిజర్వ్ కెలుపుతావా? కెలకూడదు. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? సో however changes of facts resulting in recognition and de-recognition of assets and liabilities after the acquisition date will be accounted as per respective ఇండియస్. ఆ ఇండియస్ ఏం చెప్తే అది పాటించండి. ఆ ఇండియస్ ఏంటి ఇక్కడ? ఇండియస్ 12. అదేం చెప్పుంటే అది పాటించండి, కానీ బిజినెస్ కాంబినేషన్ ఎంట్రీస్ మారుస్తారు, మళ్ళీ మార్చకూడదు. అర్థమైందా లేదా చెప్పండి? ఇన్ ది అబౌవ్ సినారియో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ వాజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రికాగ్నిషన్ ఆన్ ఎక్విజిషన్ డేట్. ఎక్విజిషన్ డేట్ రోజు రికాగ్నైజ్ చేయొచ్చా? చేయకూడదు. అందుకని న్యూ కాంట్రాక్ట్ ఏమైనా ఉంటే దానివల్ల గుడ్ విల్ క్యాపిటల్ అన్ని మారుతాయా? మారు. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా? ఏదో ఒకటి చెప్పండి రా నాయన. అర్థమైందా లేదా? ఓకే. టీడీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత చండాలం ఇంకోటి. 23rd క్వశ్చన్ చూడండి. ఎంత ఉందా? ABC acquires XYZ in a business combination. Few days before the acquisition date, one of the XYZ's customer had claimed that certain amounts were due by XYZ under penalty clauses for completion delays included in the contract. అంటే కరెక్ట్ గా దీనికన్నా ముందే కొంతమంది క్లెయిమ్ వేశారు. ఏమని క్లెయిమ్ వేశారు? అరే నువ్వు మాకు కొంచెం డబ్బులు ఇవ్వాలరా అని చెప్పి భారం వేశారు. ఎవరి మీద? మనం ఎవరినైతే కొనుక్కుందాం అనుకుంటున్నా ఆ కంపెనీ మీద. ఏబీసీ డిస్ప్యూట్ ని అవాల్యుయేట్ చేసింది అక్విజిషన్ రోజు. ఎందుకు? కంటింజెంట్ లయబిలిటీ అవుతుంది కదా. అవునా కదా? అవాల్యుయేట్ చేసి ఏమని తెలిసింది? ఎక్స్వైజెడ్ రెస్పాన్సిబుల్ ఫర్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద డిలేస్ కి అయితే రెస్పాన్సిబుల్. అవాల్యుయేషన్ చేసి ఎంత రికాగ్నైజ్ చేశారు? 1 crore టువర్డ్స్ దిస్ లయబిలిటీ. ఫెయిర్ వాల్యూ ఆ రోజుకి మనకి ఏమనిపించింది? 1 crore అనిపించింది, రాసాం మనం.
ఆ రోజు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి తర్వాత ఏం జరిగింది ఆన్ 1 అక్టోబర్ 2000 మనం ఎప్పుడు అసలు ఎక్విజిషన్ చేసాం 15 జనవరి అంటే విత్ ఇన్ 1 ఇయర్ కదా 1 ఇయర్ కదా విత్ ఇన్ 1 ఇయర్ లో ఏం జరిగింది కస్టమర్ ప్రెసెన్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి ఫెయిర్ వాల్యూ ఏమని తెలిసింది 2 crores అని తెలిసింది మనం ఎంత రికగ్నైజ్ చేసాం మన లైబిలిటీ 1 crore రికగ్నైజ్ చేసాం ఎగ్జిస్టింగ్ అవుద్దా నాన్ ఎగ్జిస్టింగ్ అవుద్దా ఎగ్జిస్టింగ్ అవుతుంది ఎందుకు ఆ రోజుకి మనకు తెలుసు చిన్న చిన్న ఏవో తెలియకపోవడం వల్ల మనం రికార్డ్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఇది ఏమంటున్నాడు ఇట్స్ ఎవాల్యుయేషన్ అట్ కంటిన్యూస్ టు రిసీవ్ అండ్ ఎవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అక్టోబర్ నుంచి అలా చెక్ చేసుకుంటూ వస్తే ఫిబ్రవరిలో ఏమని తేల్చాము ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద లైబిలిటీ 1.9 crores ఉండాలి 1 కాదని తేల్చాం అప్పుడు 1 వేసాం కదా అది కాదు 1.9 వేయాలి ఇప్పుడు ఈ 1.9 ని మనం ఏం చేయాలి అసలు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అని అడుగుతున్నాడు మీకు ఏం చెప్పాను చెప్పండి 1.9 కి సంబంధించి మనం ఏం చేద్దాం అనుకున్నాం ఒకసారి జాగ్రత్త చూద్దాం ఇది ఖచ్చితంగా అక్విజిషన్ డేట్ రోజు ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అయినా కాదా చెప్పండి ఈవెంట్ మనం ఏం చేయాలి ఏ పంట అయినా సరే అందులో గెలగాల లేదా చెప్పండి అప్పుడు లైబిలిటీ ఎంత చూపించారు మీరు 1 చూపించారు దాని కాస్త ఇప్పుడు ఎంత చేస్తున్నారు 1.9 1.9 చేయడం వల్ల లైబిలిటీస్ పెరుగుతున్నాయి అంటే అక్వైర్ చేసుకున్న అసెట్స్ ఏమవుతున్నాయి తగ్గుతున్నాయి అక్వైర్ చేసుకున్న అసెట్స్ తగ్గుతున్నాయి అంటే గుడ్ విల్ ఏమవుతుంది పెరుగుతుంది ఈ లాజిక్ ఓకేనా ఒకసారి మళ్ళీ వెళ్ళాలి లైబిలిటీ పెరుగుతుందంటే అసెట్స్ తగ్గుతున్నాయి అసెట్స్ తగ్గుతున్నాయి అంటే మనం ఈ పెట్టిన డబ్బులకి ఇంకా తక్కువ అసెట్స్ వస్తున్నాయని తెలిసిన తర్వాత పెట్టిన డబ్బుల కన్నా తక్కువ వస్తున్నాయి అంటే నా డిఫరెన్స్ అమౌంట్ ఏమంటాం మనం గుడ్ విల్లే కదా గుడ్ విల్ ఇంక్రీజ్ అవుతుంది లేదా క్యాపిటల్ రిజర్వ్ డిక్రీజ్ అవుతుంది అంతేనా కాదా చెప్పండి ఓకేనా కాదా ఇక్కడ చూడండి. ఎంత డిక్రీజ్ అవుతుంది చెప్పండి గుడ్ విల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి 1 crore 1 crore అన్న ఫెయిర్ వాల్యూ ఎంత అని చెప్పండి ఎంత అని చెప్పాడు ఫెయిర్ వాల్యూ డేట్ ఆఫ్ అక్విజిషన్ రోజు మనమే తేల్చాం ఎంత అంట 2 crores అని తేల్చాం మళ్ళీ తర్వాత రీఅసెస్ చేసాం తర్వాత ఎప్పుడు మీకు ఏం చెప్పాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాడు మన దగ్గరికి 1 అక్టోబర్ అని వచ్చాడా లేదా అక్టోబర్ వస్తే మనం ఆ రోజే అసెస్ చేసాం ఆ రోజు అసెస్ చేస్తే ఎంత తేల్చాము 2 crores అని తేల్చాం ఓకేనా కదా సో 1 కాస్త మీరు అప్పుడే ఏం చేశారు 2 కి పట్టుకెళ్లారు అక్కడికక్కడే తేలిపోయింది ఫస్ట్ ఈవెంట్ జరిగిపోయింది 1 కాస్త 2 పట్టుకెళ్ళాలి ఇప్పుడు గుడ్ విల్ ఎంత ఇంక్రీజ్ చేయాలి 1 crore ఇంక్రీజ్ చేయాలి లైబిలిటీ ఎంత ఇంక్రీజ్ చేయాలి 1 crore ఎంట్రీ ఏమని వేస్తారు గుడ్ విల్ 1 crore 2 ఆ లైబిలిటీ ఏదైతే ఉందో అది 1 crore క్లియర్ అది ఎప్పుడు జరిగింది ఫిబ్రవరిలో జరిగింది దానికి ఏం చేస్తాను చెప్తాను ముందు అక్టోబర్ లో అయితే లెక్క 1 అక్టోబర్ లో కదా వాడు వచ్చాడు కస్టమర్ ఆ రోజు చూపిన దాన్ని బట్టి చూడండి కన్క్లూడ్స్ దట్ మనమే కన్క్లూడ్ చేసాం ఫెయిర్ వాల్యూ ఎంత అని తేల్చాం 2 crores అని తేల్చాం ఫస్ట్ ఆ రోజుకి అయిపోయింది తర్వాత ఇంకా ఉంది ఇంకా ఫిబ్రవరిలో మళ్ళీ ఒకసారి లెక్కెట్టాము అది ఎప్పుడు మళ్ళీ మార్చ్ లోనే ఇప్పుడు ఫిబ్రవరిలోనేమో 1.9 అని తేల్చాము తర్వాత ఇండియస్ 37 ప్రకారం 2.2 అని ఏదో తేల్చాం ఆగండి మీకు ఏం చెప్పాను నేను వన్స్ ఒకసారి రికార్డ్ చేశాక ఆ తర్వాత ఏం జరిగినా కూడా ఆ తర్వాతవన్నీ ఏ స్టాండర్డ్ పాటించాలి ఆ పర్టికులర్ స్టాండర్డ్ పాటించాలి ఆ పర్టికులర్ స్టాండర్డ్ ప్రకారం ఎంత ఉంది 1.9 ఉందా 2.2 ఉందా ఆ పర్టికులర్ స్టాండర్డ్ ప్రకారం ఇండియస్ 37 ప్రకారం ఎంత ఉంది 2.2 ఉంది ఓకేనా కాదా ఆ పర్టికులర్ స్టాండర్డ్ ప్రకారం ఉన్నవన్నీ ఆ పర్టికులర్ స్టాండర్డ్ ఏం చెప్పింది అదే పాటించాలి లేదా చెప్పండి మీరు ఆల్రెడీ ఎంత చూపించారు 2 crores చూపించారు లైబిలిటీ ఇప్పుడు ఆ స్టాండర్డ్ ఏం చెప్తుంది 2.2 అని చెప్తుంది ఆ స్టాండర్డ్ ఏం చెప్తుందని ఎక్కడ నేర్చుకుంటాం ఇండియస్ 37 లో నేర్చుకుంటాం అది ఎలాగో లెక్కెట్టాడు మొత్తానికి ఆడే స్టాండర్డ్ ప్రకారం ఎంత చెప్తాడు కదా అంటే 0.2 డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి అంటే 20 lakhs అయినా అవునా కాదా చెప్పండి 20 lakhs లైబిలిటీ పెంచాలి కానీ దీనికి మీరు గుడ్ విల్ ఎఫెక్ట్ ఇస్తారా ఎవరు దీనికి ఎంట్రీ ఏంటో చెప్పండి పిఎన్ఎల్ డైరెక్ట్ తోస్తారు తీసుకెళ్లి ప్రొవిజన్ వేసేస్తారు ఎంత 20 lakhs 20 lakhs ప్రొవిజన్ లైబిలిటీ ఏదో ఒకటి. ఇక్కడ రెండు సందర్భాలు జరిగాయి ఫస్ట్ ఇనీషియల్ గా వచ్చి మన దగ్గర పడ్డారు పడిన వెంటనే ఏం చెప్పాడు ఇంకా మనం అప్పుడు ఆ రోజే ఏదో మిస్టేక్ ఉందని తెలిసింది మొత్తానికి ఎంత తెలిసింది 1 కోటి రూపాయలు కాదు 2 కోట్లు అని తెలిసింది వెంటనే 1 కోటి రూపాయలు తేడా ఏదో చేసాంరా వెంటనే దానికి ఏం చేసాము ఒక రెక్టిఫికేషన్ చేసుకున్నాం ఎలా చేసుకున్నాం లైబిలిటీ మళ్ళీ పెంచేసాం ఆబ్వియస్లీ లైబిలిటీ పెరిగిందంటే ఆల్రెడీ క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది అనుకోండి స్టార్టింగ్ లో అది తగ్గుతుంది సో క్యాపిటల్ రిజర్వ్ డెబిట్ అవుతుంది క్యాపిటల్ రిజర్వ్ డెబిట్ అయితే ఏంటి గుడ్ విల్ పెరిగితే ఏంటి ఏదైనా ఒకటే కదా అవునా కాదా చెప్పండి సో మీ గుడ్ విల్ డెబిట్ చేసుకుని లైబిలిటీకి వేస్తాం సబ్సిక్వెంట్ గా వచ్చినప్పుడల్లా మనం మళ్ళీ ఫెయిర్ వాల్యూ చూడం సబ్సిక్వెంట్ గా మనం ఏం చూస్తాం ఆ పర్టికులర్ స్టాండర్డ్స్ ఏం చెప్తే అదే చూస్తాం ఆ పర్టికులర్ స్టాండర్డ్ ఏం చెప్పింది 2.2 అని చెప్పింది మీరు 2 ని ఏం చేయాలి ఇప్పుడు 2.2 పట్టుకెళ్ళాలి అంటే ఎంత మార్చాలి 0.2 మార్చాలా లేదా చెప్పండి ఆ 0.2 ని మీరు ఎంట్రీ ఏమని వేసుకుంటారు పిఎన్ఎల్ టు ప్రొవిజన్ ఈ రెండు ఎంట్రీస్ రాసుకుంటారా రెండు రాసుకుంటారా అంటే రాసుకోండి ఆ అంతే ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడాలి ఒక్క నిమిషం ఫస్ట్ ఇటు రాస్తుందాం తీసుకురా ఇప్పుడు చెప్పండి
విత్ ఇన్ 1 ఇయర్ జరిగినా కూడా అయినా ఇక్కడ ఎక్కడ జరిగింది అసలు అయినా ఫిబ్రవరిలోకి వెళ్తుంది ఆఫ్టర్ మెజర్మెంట్ పీరియడ్ ఇంకా అసలు ఇంకా హ్యాపీ అసలు క్వశ్చన్ కూడా రాదు ఇంకా ఎందుకంటే అక్కడ ఎక్కడ 15 జనవరి నుంచి 2001 ఉంది కదా ఇంకా ఎక్కడ ఉంది అనమాట 2002కి వెళ్ళిపోయిందంటే 15 జనవరితో అయిపోయింది ఆడే చెప్పాడు ఆఫ్టర్ ద మెజర్మెంట్ పీరియడ్ కానీ యాక్చువల్ ఎక్కడ పాయింట్ లేదు ఒక్క నిమిషం అండి ఇక్కడ ఎక్కడైనా విత్ ఇన్ ఒకసారి చేయాలని ఏమైనా చెప్పడం అసలు చెప్పాలి రిక్వైర్డ్ చేంజెస్ చెప్పాడు సచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ రిసీవ్డ్ విత్ ఇన్ 1 ఇయర్ అన్నాడు రిఫ్లెక్ట్ చేయాలి అని చెప్పాడు అంతేగాని ఎక్కడైనా ఒకసారి చేయాలని ఏమైనా చెప్పాడు ఈజ్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద అక్విజిషన్ డేట్ రిగార్డింగ్ ఫెయిర్ వాల్యూ అన్నాడు ఇంకెక్కడ చెప్పలేదు అంతే అప్పుడు మనం అది కాదు అంటే 2 టైమ్స్ చేయొచ్చా లేదా ఒకవేళ ఇదే ఇన్ఫర్మేషన్ కనుక ఒకవేళ 31st డిసెంబర్ వచ్చింది అనుకుందాం అప్పుడు చేయొచ్చా లేదా అంటే చేయొచ్చు అయితే ఎందుకంటే ఒకవేళ 1 ఇయర్ లోపలే వస్తున్నంత కాలం వరకు ఒకసారి అన్నాను సారీ 1 ఇయర్ లోపలే వస్తే ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చేసుకోండి ప్రొవైడెడ్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ అదే ఆ రోజు అక్విజిషన్ డేట్ ఏ రోజు అయితే ఆ రోజు కానీ ఆఫ్టర్ ద మెజర్మెంట్ పీరియడ్ వస్తే పూర్తిగా ఇగ్నోర్ చేసేది ఓకేనా కదా చెప్పండి 2 క్రోషెస్ డిసెంబర్ లో ఉందనుకో అప్పుడు నువ్వు ఏం చేయాలి మళ్ళీ సేమ్ 2.2 అంటే మళ్ళీ 0.2 పెంచాలా మళ్ళీ 0.2 పెంచాలి మళ్ళీ ఏం చేస్తావు గుడ్ విల్ డెబిట్ 0.2 టు లైబిలిటీ 1.7కి వచ్చింది అనుకో గుడ్ విల్ ఏం చేస్తావు తగ్గిస్తావు 2 గుడ్ విల్ ఆల్రెడీ గుడ్ విల్ క్రియేట్ చేస్తున్నావు అనుకో 2 గుడ్ విల్ ఆల్రెడీ క్యాపిటల్ రిజర్వ్ క్రియేట్ చేస్తున్నావు అనుకో 2 క్యాపిటల్ రిజర్వ్ ముందు ఏది క్రియేట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి 2 గుడ్ విల్ లేదా క్యాపిటల్ రిజర్వ్ ఏదైనా ఒకటే కదా ఇంకోటి డెబిట్ దేనికి లైబిలిటీ అంతే ఇక్కడ మనకు తెలిసింది ఫస్ట్ కేసులోనే గుడ్ విల్ ఎందుకు డెబిట్ చేసామంటే అది మనకు తెలియదు యాక్చువల్లీ చెప్పాడు ఎక్కడైనా స్టార్టింగ్ లో మనకు గుడ్ విల్ వచ్చిందని అది చెప్పలేదు కదా స్టార్టింగ్ లో క్యాపిటల్ రిజర్వ్ వచ్చి ఉంటే మనం ఏం చేస్తుండేవారు నిజంగా చెప్పండి ఇక గుడ్ విల్లే కాదు అప్పుడు క్యాపిటల్ రిజర్వ్ తగ్గించుండేవారు అది మనకు తెలియదు అది ఒరిజినల్ గా ఏం తెలుసుంటే మనం చేస్తుండేవారు ఓకేనా కదా చెప్పండి అర్థమైందా లేదా చెప్పిందా ఈ క్వశ్చన్ ఓకే ఒకవేళ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఒకవేళ గుడ్ విల్ లాస్ట్ టైం అసలు ఏం రికాగ్నైజ్ చేయలేదు అనుకుందాం ఒక పని చేస్తుంది అసలు లాస్ట్ టైం ఏమీ రికాగ్నైజ్ చేయలేదు అంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి అంత డబ్బులు ఇచ్చాం అనుకుందాం ప్రస్తుతం సో అప్పుడు స్టార్టింగ్ లో గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ ఏమైనా వచ్చి ఉంటుందా నిల్ ఇప్పుడు ఫస్ట్ టైం ఎంత వచ్చింది గుడ్ విల్ టు లైబిలిటీ ఎంత వచ్చింది 1 వేసాం అంతేనా కదా చెప్పండి సబ్సిక్వెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 2 క్రోర్స్ కదా మెజర్ చేసాం సబ్సిక్వెంట్ గా 0.5 క్రోర్స్ అయిపోయింది అనుకుందాం అంటే ఏమైంది 1.5 క్రోర్స్ తగ్గించారు సో లైబిలిటీ మీరు ఏం చేస్తారు 1.5 క్రోర్స్ తగ్గిస్తారు 2 గుడ్ విల్ లో మన దగ్గర ఎంత ఉంది 1 ఉంది అవునా కదా 1 వేస్తారు మిగతాది ఎక్కడ వేస్తారు 0.5 ఓకే డిఫరెన్స్ కేస్ బట్ ఓకేనా ఓకేనా కదా చెప్పండి 24th క్వశ్చన్ చూద్దామా చూడండి ఒకసారి 24 చూడండి 24 నాన్ కాంట్రాక్ట్ అప్పుడెప్పుడో ఈడు నా మీద కేసు వేస్తున్నాడంట ఇన్ఫ్రించ్మెంట్ కోసం ఎంత వేసాడంట 10 million ఆల్రెడీ నేను ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నానంట 10 million నేను కూడా ప్రొవిజన్ పెట్టున్నాను ఈ రోజు ఫెయిర్ వాల్యూ ఎంత ఉందంట 20 million ఉందంట మీకు గుర్తుంది ఎంట్రీ ఫస్ట్ ప్రొవిజన్ ఏం చేస్తాను చెప్పండి ప్రొవిజన్ 10 డెబిట్ చేస్తాం పిఎన్ఎల్ కి ఇంకో 10 టు క్యాష్ 20 ఈ 500 లో 20 తీసేయాలి 480 మాత్రం ఏమవుతుంది చెప్పండి పర్చేస్ కన్సిడరేషన్ అవుతుంది చేశాం కదా కాంట్రాక్చువల్ నాన్ కాంట్రాక్చువల్ ఇది రాసుకోండి ఈ ఎంట్రీస్ రాసుకోండి ఇదొకటి ఇదొకటి ఓకేనా కదా క్లియరా 25th క్వశ్చన్ నాకు చెప్పండి ఇది మనం చేసామా లేదు 100% కొనేసాం కీ మేనేజర్ పర్సన్ కదా ఒకడెవడో ఉన్నాడు ఎంప్లాయీ ఆడెవడో వాడికి ఎంత ఏమని చెప్పాం క్యాష్ పేమెంట్ $20 million మొత్తం కలిపి కంపెనీని కొనడానికి
దాంతోపాటు కంటింజెంట్ పేమెంట్ అంట. కంటింజెంట్ కన్సిడరేషన్ ఎంత అంట? $2 million. ఆ $2 million ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పాం? టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ ప్రొవైడ్ ఫర్ పేమెంట్ ఆఫ్టర్ 2 years. పేమెంట్ 2 years ఆఫ్టర్ ద అక్విజిషన్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ మెట్. ఏంటో చూద్దాం కండిషన్స్. ఈబీఐ డిటిఏ మార్జిన్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్టర్ 2 years ఎంత ఉండాలంట? పోస్ట్ అక్విజిషన్ 21%. ఈబీఐ డిటిఏ అంటే ఏంటి? ఈబీఐటి అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, డెప్రిసియేషన్, టాక్సెస్ అండ్ అమార్టైజేషన్ ఎక్కడ మాట్లాడాం మొన్నే? ఎస్ఎఫ్ఎం లో ఏ చాప్టర్ లో మాట్లాడాం? కార్పొరేట్ వాల్యుయేషన్ లో ఏ వాల్యూ కోసం మాట్లాడాం? ఈవి ఎంటర్ప్రైజ్ వాల్యూ కోసం మాట్లాడాం. ఓకేనా? ప్రైస్ కోసం అయితే ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎలా ఉంటుందో ఈబీఐడిటీకి ఈబీఐడిటీ మల్టిపుల్ ఉంటుందని చెప్పాము. ఓకే, అదే మనకి ఇప్పుడు అసలు. తర్వాత చూడండి, ఫార్మర్ షేర్ హోల్డర్ కంటిన్యూస్ టు బి ఎంప్లాయిడ్. ఆడు మన దగ్గర ఉండాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలంట? 2 years ఉండాలి ఆఫ్టర్ ద అక్విజిషన్. చూసారా, ఇందులో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పార్ట్ కూడా ఉంది. అంతే కదా, 2 years ఉండాలని చెప్పాం మరి. నో పార్ట్ ఆఫ్ కంటింజెంట్ పేమెంట్ విల్ బి పెయిడ్ ఇఫ్ ద ఫార్మర్ షేర్ హోల్డర్ డస్ నాట్ కంప్లీట్ 2 years ఎంప్లాయ్మెంట్ పీరియడ్. ఆడు 2 years ఉండకపోతే నువ్వు సంపాదించినా కూడా నేను ఇస్తానా? ఇవ్వను. 2 years కంపల్సరీగా ఆడు ఉండాలని చెప్పాను. అంతేనా కదా చెప్పండి. నాకు జాగ్రత్త చూడండి, మీకు ఏం చెప్పాను? ఇక్కడ కంటింజెంట్ కన్సిడరేషన్ కి మెయిన్ కీ సబ్స్టెన్స్ ఏంటో చూడండి. ఆ 2 కోట్లు దేని మీద డిపెండ్ అయ్యింది చెప్పండి? మెయిన్ ముఖ్యంగా ఎక్విజిషన్ రిలేటెడ్ అయితే కాదు, ఈడ 2 సంవత్సరాలు ఉన్నాడా లేదా అనే దాని మీద డిపెండ్ అయ్యింది. అవునా కదా చెప్పండి. అప్పుడు ఇదే ఎక్స్పెన్స్ అవుతుంది, ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ ఎప్పుడు రికార్డ్ చేస్తాం? మొన్న ఆ మనిషి ఏది చెప్తే అదేనా? ఆ? అరే నిన్న ఒక ఎగ్జామ్ తర్వాత ఫస్ట్ టైం రా, 3 సంవత్సరాల్లో చదువుతున్నాను, 2 సంవత్సరాలు. చూడండి ఏం చెప్తున్నాను నేను. ఆ, ఏదో ఆనంద బాష్పాలు. ఏంటది? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ మీకు ఏం చెప్పాను నేను? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అది రికార్డ్ చేసేస్తాం. ఓకేనా కదా? పర్చేస్ కన్సిడరేషన్ లో భాగంగా చూస్తామా? చూడకూడదు. ఓకేనా కదా? సో ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ ఎంత అంటే మీరేం చెప్తారు? $20 million మాత్రమే పర్చేస్ కన్సిడరేషన్. ఎస్ఎస్సికి అమ్మా ఆవేశం. ఆ $20 million విడిగా ఇచ్చారు. $20 million మాత్రం పర్చేస్ కన్సిడరేషన్ అవ్వదు. ఈ $2 million మీరు ఏమని చేస్తారు? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కింద ఏది పాటిస్తారు? ఇండేస్ 19. అది ఏం చెప్తే అది మనకి ఇప్పుడు వచ్చింది. ఓకేనా కదా చెప్పండి. 26కి వెళ్దామా? చూడండి ఇక్కడ ఏంటి మెయిన్ చూద్దామా. సేమ్ క్వశ్చన్ రా, అన్ని ఫాస్ట్ గా అయిపోతాయి. చూడండి, ఏం జరిగింది? ఏబిసి ఆల్ ద అవుట్ స్టాండింగ్ షేర్స్ అని కొనేసాం. ఓకేనా? XYZ ముగ్గురే షేర్ హోల్డర్స్ ఉన్నారంట, ఈక్వల్ షేర్ హోల్డింగ్స్ ఉన్నాయంట. ఆ ముగ్గురు షేర్ హోల్డర్స్ లో ఇద్దరు సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ అంట ఆ కంపెనీలోనే. ఓకేనా? ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ అందరికి ఈచ్ ఎంత ఇస్తామంట? 60 lakhs ప్లస్ అన్ అడిషనల్ పేమెంట్ ఎంత ఇస్తామని చెప్పాము? ఆఫ్ 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఎర్నింగ్స్ ఓవర్ ద నెక్స్ట్ 2 years. ఓకే, ఇది అడిషనల్ పేమెంట్. దానికి ఏమైనా కండిషన్ ఉందేమో చూద్దాం. నాన్ ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ కి ఎంత వస్తుందని చెప్పాము? ₹1,00,00,000 వస్తుందని చెప్పాము. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? ఫస్ట్ ఈ ₹1,00,00,000 ఎలాగో తెలుసు మనకి. ఇది ఏమవుతుంది చెప్పండి? పర్చేస్ కన్సిడరేషన్ అవుతుంది. అవునా కదా చెప్పండి. నాన్ ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ కి ఇచ్చేవన్నీ ఆటోమేటిక్ గా పర్చేస్ కన్సిడరేషన్ అవుతాయి. ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ కి 60 లక్షలు ఇచ్చాం కదా, ఈ 60 లక్షలు ఏమవుతుంది? పర్చేస్ కన్సిడరేషన్ అయిపోద్ది. ఎడిషనల్ పేమెంట్ కండిషన్ చెప్పావు, అంతేనా కాదు? షేర్ హోల్డర్ కదా, షేర్ హోల్డర్ అయినందుకు 60 లక్షలు ఇచ్చారు. ఎడిషనల్ పేమెంట్ ఎప్పుడు ఇస్తామని చెప్పాడు? ప్రొవైడెడ్ ఏవో కండిషన్స్ పెడతాం, అది చూద్దాం. 60 లక్షలు ఏమవుతుందని అడుగుతున్నాను నేను. పర్చేస్ కన్సిడరేషన్ అన్నా. సో 60 ఈచ్ అంటే మనిషికి 60 అంటే అక్కడ ఒక 60, ఆడకి ఒక 20. ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు అంటే 1,20,00,000 అనా? ముగ్గురు ఎంప్లాయీస్ లో ఇద్దరు ఎంప్లాయీస్, అది ముగ్గురు షేర్ హోల్డర్స్ లో ఇద్దరు ఎంప్లాయీస్, ఒక నార్మల్ షేర్ హోల్డర్. ఆ ఇద్దరికి ఎంత ఇచ్చుంటాం? 1,20,00,000 ఇచ్చుంటామా? అవునా కదా? ఈడొక్కడికి ఎంత ఇచ్చాం? ₹1,00,00,000 ఇచ్చామా? అవునా కదా చెప్పండి. మొత్తం కలిపి ఇప్పటికే ఎంత అయిపోయింది? 2.2 crores అయిపోయిందా లేదా చెప్పండి. క్లియరా కదా ఇక్కడ వరకు? ఓకేనా? ఎడిషనల్ పేమెంట్ అంట విల్ బి ఫర్ఫీటెడ్. అసలు ఇవ్వమంట, ఇప్పుడు ఇవ్వమంట ఇఫ్ దే లీవ్ ది ఎంప్లాయ్మెంట్. ఆడి అమ్మ, దేనికి లింక్ ఎట్టాడు మళ్ళీ? ఎంప్లాయ్మెంట్ కి లింక్ ఎట్టాడా లేదా అంటే ఆ మిగతా పేమెంట్ అంతా దేనికి సంబంధించింది అవుతుంది? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అయిపోయింది ఆన్సర్. ఇందులో అదేమని ఆన్సర్ ఏం చెప్తున్నాడు చూడండి.
ఓన్లీ 60 lakhs మాత్రమే వాళ్ళకి ఇచ్చే దాంట్లో పర్చేస్ కన్సిడరేషన్ అవుతుంది, మిగతాదంతా ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అవుతుంది. అదే కదా మనం కూడా చెప్పాం. మనం ఇంకా నీట్ గా లెక్కటి కూడా చెప్పాం, ఎంత 2.2 crores పర్చేస్ కన్సిడరేషన్ అని చెప్పాం. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? క్లియరా? ఓకే, నెక్స్ట్. అరే, ఇలా చేసేది ఫాస్ట్ చెప్పండి. అవార్డ్స్ రీప్లేస్మెంటా రాంగ్ రీప్లేస్మెంటా చెప్పండి. రీప్లేస్మెంట్ అవార్డ్స్ అండి. రీప్లేస్మెంట్ అవార్డ్స్ అయితే అసలు ఎన్సీఏ కాన్సెప్ట్ వస్తుందా రాదు, ఎస్బీపీ రిజర్వ్ వస్తుంది. ఎంత చెప్తారా ఫస్ట్? ప్రీ ప్రీ కాంబినేషన్ ఎంత, పోస్ట్ కాంబినేషన్ ఎంత లెక్కడదామా? ప్రీ కాంబినేషన్ ఏం లెక్కడదాం చెప్పండి. 500 ఇంటూ ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎంత అయిపోయింది? ఎంత అయిపోయింది? 2 years అయిపోయింది. 2 / ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఆర్ న్యూ వెస్టింగ్ పీరియడ్. ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఎంత? 5 years. న్యూ వెస్టింగ్ పీరియడ్ ఎంత? రెడ్యూస్ టు 2 years అంటే 4 years. అంతేనా కాదా? అడిగమన్నాడు. కొత్తగా ఇంకా 2 years మాత్రమే ఇస్తామని చెప్పాం. ఆల్రెడీ 2 అయిపోయింది, కొత్తగా ఇంకో 2 అంటే మొత్తం కలిపి ఎంత? 4 అయినా కదా? ఓకేనా, జాగ్రత్తగా ఉండండి. 5 or 4 విచ్ ఎవరి సైడ్ ఎంత? 500 ఇంటూ 2/5 ఎంత? 200 తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? ప్రీ కాంబినేషన్. ఎంట్రీ ఏంటి చెప్పండి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. పర్చేస్ కన్సిడరేషన్ లో భాగంగానే వెళ్ళిపోతుంది ప్రీ కాంబినేషన్ అంటే, అంతేనా కదా చెప్పండి. పోస్ట్ కాంబినేషన్ ఎంత చెప్పండి? 600లో 200 తీసేయండి, ఎంత? 600లో తీయాలి. ఎందుకో గుర్తుందా? ఇకపైన రీప్లేస్మెంట్ అవార్డ్స్ ఇంపార్టెంట్, మనం ఎంత ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకే రీప్లేస్మెంట్ అవార్డ్ 600 కదా. 600లో 200 తీసేయండి, 400. ఈ 400 తీసుకెళ్ళి ఏం చేస్తాం? నెక్స్ట్ ఇయర్ పాటు ప్రతి ఇయర్ ఏం చేస్తాము? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కింద ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇంకా? 2 years పాటు 200 వేసుకుంటాం. ఫస్ట్ 200 పరిస్థితి ఏంటో చెప్పండి. దీంట్లో కలిపేస్తాం, ఎందులో? 200 పర్చేస్ కన్సిడరేషన్ లో కలిపేయండి అంటున్నాడు. నెక్స్ట్ 2 years పాటు ఎంప్లాయీ కాంపెన్సేషన్ కింద 400 వేసేయండి అంటున్నాడు. ఈజీ అయినా కాదా చెప్పండి. అరే, కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా అయిపోతుంది. మనిషి మామూలుగా పెట్టు, ఎంత పెట్టిందా? హాల్ పరిస్థితి ఏంటి? అంత ఈజీగా ఇచ్చేది ఎట్లా? 28 క్వశ్చన్ చూద్దామా? చూడండి ఒకసారి 28 క్వశ్చన్. అబ్బే, మారదండి ఈయన. ఈయన మళ్ళీ రీప్లేస్మెంట్ అవార్డ్స్ ఏనా ఈసారి? ఏమంటాడు ఈసారి? మళ్ళీ రీప్లేస్మెంట్ అవార్డ్స్ ఏంది ఇది? మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి. ఒరిజినల్ అవార్డ్స్ ఎంత ఉన్నాయి? ఒరిజినల్ అవార్డ్స్ రేట్ ఇచ్చాడా? 500 ఉంది, ఏ రేట్ లేదు మన దగ్గర, ఉన్నదే ఒక రేట్, 500 రూపీస్. ఇంటి ఏం చేస్తారు చెప్పండి. ఆగండి ఒకసారి, ఇది ఏమైనా ఉందా అసలు? ఇది రీప్లేస్మెంట్ అవార్డ్సా కాదా చెప్పండి. రియల్ ఎస్టేట్ కంపెనీ క్యూ అనదర్ కంపెనీ విచ్ హాస్ an existing equity settle based awards vest after 5 years at the acquisition date QS employees 2 years అయ్యాయి అంటే ఆల్రెడీ 2 years అయ్యాయి. నన్ ఆఫ్ ద అవార్డ్స్ ఆర్ వెస్టెడ్ at the acquisition date. We did not replace the existing rewards అంటే రీప్లేస్మెంట్ కాదు ఇది, నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్. నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ అయినా లెక్కెట్టే విధానం ఏమైనా మారుతుందా? మారదు. అంటే మీరు 500 ఇంటూ ఏం చేస్తారు చెప్పండి. 2 / పాతదంతా 5 years, కొత్తదంతా తగ్గించాం అంటే 4 years. 5 or 4 విచ్ ఎవర్ ఇస్ హైయర్ ఎంత? 5. అంటే ఎంత చెప్పండి? పాతది 200, పాతది 200, కొత్తది ఎంత? 300. పాత 200 దేనికి తీసుకెళ్తారు చెప్పండి. ఎన్సిఐ. మీకు చెప్పాను కదా, నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటేనే ఏంటి? నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటే ఏంటి అంటే అవతలోడివే ఇస్తాడు, అవతలోడు ఫ్యూచర్ లో ఇవ్వడం వల్ల ఎన్సీఏ పోర్షన్ పెరుగుతుందా లేదా చెప్పండి. అందుకని ఇదంతా అమౌంట్ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తామని చెప్పాము, ఎన్సీఏ లో భాగంగానే వేస్తాం. ఓకేనా కాదా? అంటే ఎంట్రీ ఏమని వేస్తాము? అసెట్స్ టు లయబిలిటీస్ టు ఎన్సీ. ఓకేనా కాదా చెప్పండి. ఎంట్రీలోకి వస్తుంది, పర్చేస్ కన్సిడరేషన్ ఎంట్రీలోకి వస్తుంది. కాకపోతే 2 ఎస్బీపీ రిజర్వ్ అని ఏమని వేస్తాం? 2 ఎన్సీఏ అని వేస్తాం. తర్వాత ఫ్యూచర్ లో జరగబోయేవి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఫ్యూచర్ లో మనకి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, కానీ 2 ఏమని వేస్తాం? ఎన్సీఏ వేస్తాం మళ్ళీ. ఓకేనా కాదా? మీకు ఏం చెప్పాను, ఎస్బీపీ రిజర్వ్ దగ్గర మీరు ఏం చేయాలి? జస్ట్ కళ్ళు మూసుకొని ఎన్సీఏ. ఓకేనా కాదా చెప్పండి. 29 క్వశ్చన్ చెప్తారా? అయ్యయ్యో, ఎన్సీఏ ఎంత అని అడుగుతున్నాడు. 2 మెథడ్స్ ఉన్నాయి మనకి. ఏ మెథడ్స్ చెప్పండి? ఫెయిర్ వాల్యూ మెథడ్, పసీనా మెథడ్. ఫస్ట్ మనం క్లాసిక్ ఎక్వైర్ 60% ఎక్వైర్ చేసాం, ఎంతకి? 97.5 కి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 150. ఫెయిర్ వాల్యూ ఆఫ్ 40% డైరెక్ట్ గా ఇచ్చాడు ఆడే, 65 crores అయిపోయింది. ఫస్ట్ క్లాస్ 65 crores అయిపోయింది.
అదే కదా ఫెయిర్ వాల్యూ మెథడ్. ఆడే ఇచ్చాడు డైరెక్ట్ గా. హసీనా మెథడ్ ఏంటో చెప్పండి. ప్రపోర్షనేట్ గా వాడి షేర్ ఎంత లెక్కెట్టారు. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత 150 crores. దాంట్లో వాళ్ళ షేర్ ఎంత 40%. అంటే ఎంత 60 crores. 60 crores ఎన్సీఏ. ఆడ ఒకటి అడిగాడా, అయిపోయింది ఎన్సీఏ. ఏదైతే ఫస్ట్ కేసు ఏంటి 65, సెకండ్ కేసు ఏంటి 60. ఎంట్రీ ఏంటో చెప్పండి. అసెట్స్ డెబిట్ కొడతాం, అంతేనా కదా. ఎన్సీఏ క్రెడిట్ కొడతాం. టూ, మనం ఎంత డబ్బులు పెట్టాం, క్యాష్. క్యాష్ ఎంత పెట్టాం 97.5 పెట్టాం. టూ క్యాష్ క్రెడిట్ కొడతాం. డిఫరెన్స్ అంతా దేనితో వస్తాం. గుడ్. ఈజీ అయినా కాదా చెప్పండి. చెప్పండి రా నాయన. ఓకేనా కాదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందులో ఏ గుడ్ విల్ పార్షియల్ గుడ్ విల్, ఏ గుడ్ విల్ ఫుల్ గుడ్ విల్ చెప్పగలరు. అంటే ఏది, ఈ 12.5 ఫుల్ గుడ్ విల్, 7.5 పార్షియల్. కావాలంటే చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ. ఫసీనా మెథడ్ లో మనం కావాలని చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేయొచ్చు చెప్పండి. మొత్తం ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ 150, అంత నాది మాత్రం ఎంత 60% అయినా. అంటే ఎంత చెప్పండి. 90 మంది. 90 కోసం మీరు ఎంత ఇచ్చారు, 97.5 ఇచ్చారు. 7.5 గుడ్ విల్ ఏనా. చెక్ చేయండి. 7.5 గుడ్ విల్ సరిపోయిందా లేదా. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇది వద్దు. సరే. సంత కామన్ కంట్రోల్ చెప్పలేదులే నేను ఇంకా. ఆ, ఆ. అయినా ఇవి చెప్పలేదు నేను యాక్చువల్లీ. ఓకే, రేపు చేసుకుంటా. అరే అర్థమైందా లేదా ఈ రోజు క్లాసెస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. అన్ని సమ్స్ ప్రాక్టీస్ చేయండి, వీళ్ళ బిహేవ్ చేయొద్దు. బాయ్.